నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఒకప్పుడు కాంగ్రెస్ కట్టర్ లీడర్ మేల్ డామినేటెడ్ పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్గా ఎదిగారు. డి అంటే డి అనే రకం, అవతల వాళ్ళు ఒకటంటే నాలుగనే నైజం. మరి ఫ్యామిలీ బ్రాండ్తో జిల్లా రాజకీయాలను శాసించారు. తొలిసారి గద్వాల కోట నుంచి బయటకు వచ్చి సవాల్ చేస్తూ ఉన్నారు. ఆ పొలిటికల్ జేజమ్మ ఎవరో కాదు, టీకే అరుణ. ఇవాల్టి క్వశ్చన్ అవర్తో మనం స్టార్ట్ చేద్దాము. ఇవాల్టి గెస్ట్ వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. అలాగే మా ఎడిటోరియల్ టీం కూడా సిద్ధంగా ఉంది. మహబూబ్ నగర్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నట్టున్నారు డీకే అరుణ్ గారు. గట్టి పోటీ అంటే అక్కడ డీకే అరుణ్ ఉంది కాబట్టి గట్టి పోటీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా జిల్లా నుంచి కాబట్టి అది గట్టి పోటీ అందరికీ కనిపిస్తూ ఉంది. 2019లో 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజు 19లో నేను బీజేపీలో చేరి తక్కువ వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన. అప్పుడు బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున అంటే స్ట్రాంగ్ ఉంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మాదిరిగా కాంగ్రెస్ మాదిరిగా అభద్రతాభావంతో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లేదు. ఒక వెరీ స్ట్రాంగ్గా రెండోసారి అధికారంలోకి వచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. 7 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా పెద్ద పెద్ద మెజార్టీతోనే గెలిచారు. ఒక్కొక్కరు 50,000 పైనే, 60,000, 60,000, 50,000 పైనే గెలిచారు అందరు కూడా. అయినప్పటికీ కూడా తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్రం వచ్చే వరకు నరేంద్ర మోదీ గారు, కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం ఉండాలనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన. ఆ రోజు ఇంకా రూరల్కి పెద్ద ఎత్తున అంటే మోదీ గారిది నేషనల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఆనాటికి పోలేదు. సో ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి రీచ్ అయ్యారు. గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు కూడా నరేంద్ర మోదీ గారు ఉండాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల్లో కనపడతా ఉంది. ఆనాడు అంటే ఓన్లీ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రతి గ్రామానికి రీచ్ అయ్యింది. సో ఆనాడే 3,33,000 ఓట్లు తెచ్చుకున్నాం 15 రోజుల్లో. సో ఈరోజు 7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా వాళ్ళు ఎవరి భారీ మెజార్టీతోనూ గెలవలేదు, బొటాబొటి మెజార్టీతోనూ గెలిచిండ్రు. ఒక్క రేవంత్ రెడ్డి గారే నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతా, నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతా అని ప్రచారం చేయడం వల్ల అక్కడ వారికి 30,000 ఓట్లతో గెలిచారు. సో ఈ 7 అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా గెలిచేది అక్కడ భారతీయ జనతా పార్టీనే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. డీకే అరుణ గారు ఏదైతే బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి డీకే అరుణ తెచ్చుకుంది తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు చేసింది ఏమీ లేదనేటువంటి ఒక విమర్శ మీ పైన వస్తుంది. జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకోవడం అంటే ఏమైనా గవర్నమెంట్లో పోర్ట్ఫోలియోనా ఏమనేది? ఇది సెంట్రల్ గవర్నమెంట్లో పోర్ట్ఫోలియో, నాకు ఏదైనా పోర్ట్ఫోలియో ఇచ్చి అధికారికంగా నేను పదవిలో ఉన్నానా? ఇది పార్టీ పదవి. పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి పార్టీ గుర్తింపు ఇస్తుంది. సో ఈరోజు జాతీయ అధ్యక్ష పదవి తెచ్చుకున్న జిల్లాకి ఏం చేయలేదంటే, జిల్లాలో నన్ను ఎంపీ గెలవలేదు కదా. నేను జిల్లాలో ఎంపీగా గెలిచుంటే నేను ఏం చేసేదానో తెలిసి ఉండేది. గతంలో జిల్లాలో మంత్రిగా చేసినప్పుడే 14 నియోజకవర్గాల్లో డీకే అరుణ పనిచేసింది. 14 నియోజకవర్గాలకు జిల్లా మంత్రిగా. ఆనాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు, అత్యధికంగా టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో అక్కడున్న ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఎవరు ఆనాడు లేరు. వాళ్ళెవరు జిల్లాకి ఏం పని చేయలేదు. వాళ్ళు జిల్లా అభివృద్ధిలో వీళ్ళ పాత్రనే లేదు. ఆనాడు వాళ్ళు మాట్లాడితే ఏమంటారు, కాంగ్రెస్ పార్టీలో చేసినాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ప్రతిపక్షంలో డీకే అరుణ ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళంతా చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీకే అరుణ జిల్లాలో ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ టేకప్ చేయాలి, పూర్తి చేయాలి, సాగునీరు అందించాలి పాలమూరు జిల్లాకు. రైతులకు కరువుల కొరల్లో చిక్కుకుపోయి ఉన్నారు, వలసలు పోతున్నారు. కాబట్టి పాలమూరులో ప్రాజెక్టులు ఎంబడే చేపట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పి పోరాటాలు చేసింది, పాదయాత్రలు చేసింది, నిరాహార దీక్షలు చేసింది, పోరాటాలు చేసి రాయలసీమ రైతులకు ఎదురుగా నిలబడి పోరాటాలు చేసింది. మరి వీళ్ళు ఎవరు చేయలేదే? మరి మనం వీళ్ళు అధికారంలో లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ప్రజల కోసం ఏమైనా పని చేసిండ్రా? మేడం డీకే అరుణ ఇన్ని అభివృద్ధి పనులు చేశారు, ఇన్ని ప్రాజెక్టులకు సంబంధించి చేశారు. పాలమూరు వలసలు ఎందుకు ఆగిపోలే మేడం? పాలమూరు వలసలు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్నాయి, మొత్తం జిల్లాలో లేవు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి. ఈ యొక్క సెగ్మెంట్లో
పాలమూరు ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే ఆ యొక్క సాగునీరు ఈ ప్రాంతానికి కూడా అందితే ఇక్కడ కూడా ఆ యొక్క వలసలు ఆగుతామనేటటువంటి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డిని జీవో ఇప్పించిందే డి.కే. అరుణ గారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఎప్పుడైతే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు జిల్లాలో టేకప్ చేసినామో దాని తర్వాత దీనివల్ల కేవలం సగం ప్రాంతం మాత్రమే ఇరిగేట్ అవుతుంది. మిగిలిన ప్రాంతం అంటే ఎత్తైనటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇప్పుడు ఏదైతే మేము పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా నీళ్ళు అందాలి అంటే పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్ళు అందుతాయని ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినారు. అప్పుడు తెలంగాణ మూమెంట్ జరుగుతూ ఉంది. సో ఆ టైంలో ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వస్తుందా రాదా అనేటటువంటి, ఎందుకంటే అప్పటికే ఈ ప్రాజెక్టులు ప్రారంభమైనవి, గొడవలు జరుగుతున్నాయి. మరి ఆ సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఇప్పుడే కనుక మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సర్వే కోసమైనా ఇప్పిస్తే ఈ ప్రాజెక్టు ఉంటుంది, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే పాలమూరు జిల్లా కంటే పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారితోనే దానికి నేను సర్వే కోసం జీవో ఇప్పించిన. మేడం మీరు శంకుస్థాపన చేయించారు, తర్వాత దాని గురించి వదిలేశారా? ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకి 10 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మీ పార్టీ ప్రభుత్వము మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇప్పించడము అలాంటివి ఎందుకు చేయలేదు? నిధులు అనేది 10 లక్షల కోట్లు నిధులు అంటే మామూలు విషయం కాదు. 3-4 ఏడాది బడ్జెట్లు డబ్బులు ఇచ్చినట్టు. మరి అట్లాంటి అన్ని 10 లక్షల కోట్లు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డికి మీరు మీ పరపతి ఉపయోగించి డబ్బులు ఎందుకు శాంక్షన్ చేయించలేకపోయారు? దానికి డిపిఆర్ఏ చేయలేదు. దానికి డిపిఆర్ఏ ప్రజెంట్ చేయలేదు కదా. గత ప్రభుత్వము ఎన్ని డిపిఆర్లు మార్చింది, ప్రాజెక్టు రిపోర్ట్లు లెక్కలేరని మార్చింది, పూటకోట్ ఇచ్చింది, డిజైన్లు మార్చింది, అంచనాలు మార్చింది. ఆ రోజు డిపిఆర్ నిజంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి పాలమూరు రంగారెడ్డి గురించి ఆ రోజు ఏకైక డి.కే. అరుణ పట్టుబట్టి తీసుకొచ్చింది. శంకుస్థాపన చేసే నాటికి డిపిఆర్ రెడీ చేయించలేదా మేడం మీరు? లేదు, నేను చెప్తున్నది ఆ రోజు సర్వే కోసము జీవో ఇప్పించినాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దాని ఆధారంగానే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేసినారు. బట్ డిజైన్లు మార్చినారు. జూరాల వాటర్ తీసుకొని ఆ జూరాల వాటర్ అప్రోచ్ కనుక ఉండుంటే ఈ ప్రాంతం అంతా ఈ పాటికి ఇరిగేట్ అయ్యి ఉండేది. కానీ దాన్ని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా అప్రోచ్ పెట్టడం వల్ల ఈ ప్రాజెక్టుకు అడ్డగోలుగా అంచనాలు పెంచిండ్రు, డిజైన్లు మార్చిండ్రు, ఇష్టం వచ్చినట్టు చేయడం వల్లనే ఆ డిపిఆర్ సరిగ్గా లేకపోవడం వల్ల దానికి నిధులు సకాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాలేదు. ఇంకొకటి మీరు మళ్ళీ చెప్తా ఉన్నారు కదా జాతీయ హోదా గురించి. జాతీయ హోదా గురించి మరి ఎప్పుడైతే తెలంగాణ విభజన జరిగిందో, ఎప్పుడైతే విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో పోలవరాన్ని పెట్టినప్పుడు మరి ఇంతగానం మాట్లాడుతున్న నాయకులు ఆ రోజు ఎందుకు జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డికి కావాలని పెట్టలేదు? పోలవరానికి జాతీయ హోదా పెట్టించినప్పుడు అప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, అప్పుడు జైపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఉన్నారు కదా, మీరు ఎందుకు మీ ఇద్దరు ప్రెషర్ పెద్ద పెద్ద నాయకులు చేయలేదు కదా? నన్ను అడుగుతుంటే ఎట్లా అండి? మీరు అడుగుతున్నారు కదా కేంద్రంలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదంటున్నారు కదా, అప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు ఎందుకు పెట్టించలేకపోయారు? కేంద్రంలో మంత్రిగా ఉన్నారు జైపాల్ రెడ్డి గారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా. మరి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా పోరాటం చేసి ఈరోజు మాట్లాడుతున్నారు? మేడం మీరు చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు. డిపిఆర్ ఉండటం ఉండకపోవడం, దాని జీవో తేవడం తేకపోవడం పక్కన పెడితే, మోడీ గారు అదే మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి అదే మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలోనే ఈ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తాం, ఈయన గెలిపించండి అన్నారు. ఆయన ఓడిపోయారు. ఎవరు పోటీ చేసినప్పుడు? నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేసినప్పుడు మోడీ గారు స్వయంగా అక్కడ బహిరంగ సభలో హామీ ఇచ్చారు, ఇవన్నీ తీసేద్దాం, మీరు చెప్పినవి కానీ మీరు పెట్టకపోవడం కానీ. మోడీ గారు చెప్పారు. మోడీ గారు 10 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. అక్కడ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకునేటటువంటి నాయకుడు. ఇక్కడ ఉన్నవాళ్ళు సరిగ్గా చేయకుండా వారిని చేయలేదని అభాండాలు వేయడం సరికాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు సరైన విధంగా డిపిఆర్లు ఇవ్వకుండా అసలు జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు రిపోర్టుని జూరాల దగ్గర వాటర్ తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు నీళ్ళు ఇస్తూ కొంత భాగం పరిగిరి అంటే రంగారెడ్డి జిల్లాలో, కొంత భాగం నల్గొండ జిల్లాలో ఉంది. దాంట్లో మేజర్గా పాలమూరు జిల్లాలోనే నీళ్ళు ఇవ్వాలి. మరి దాన్ని ఇవ్వకుండా, దాన్ని చేయకుండా డిజైన్లు మార్చడం వల్లనే దీనికి వచ్చిన ప్రమాదం అంతా. గత ఇప్పుడు మీరు గెలిస్తే మీ పార్టీ మీరు చెప్తున్నట్టుగా 12 సీట్లు గెలుచుకుంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వస్తుందా, తెస్తారా? జాతీయ హోదా అనేటటువంటి వర్డ్ లేదు ఇప్పుడు ఎక్కడ దేశంలో.
ఆ ప్రాజెక్టుకి 60% నిధులు ఇస్తామనేటటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇప్పటిదాకా మహబూబ్నగర్లో ప్రతి సమావేశాలు కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు పదే పదే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవాళ 50,000 ఎకరాలకు కొడంగల్లో, 50,000 ఎకరాలకు నారాయణపేటలో ఎత్తిపోతల, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలని వారు శంకుస్థాపన చేసినారు. 69 జీవో అనేటటువంటిది 2014లో వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆయన తెచ్చింది ఏమీ లేదు. సో ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ 2 కాన్స్టిట్యున్సీలకు 50,000 ఎకరాలు ఇస్తే నీరు సరిపోదు. సాగు నీరు అన్ని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కనీసమైన ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించాలి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా పాలమూరు గడ్డ మీద నుంచి నేను వచ్చినా అని చెప్తున్నాడు. మరి పాలమూరు మీద ప్రేమ ఉండాలా లేదా? మరి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు మొన్నటిదాకా. పాలమూరు గడ్డ మీద నుంచే ఎమ్మెల్యే మల్కాజ్గిరిలో పోయి పార్లమెంటు గెలిచిండు ఆయన. ఈరోజు మరి మహబూబ్నగర్ గురించి, పాలమూరు పార్లమెంటు గురించి, పాలమూరులో పాలమూరు రంగారెడ్డి గురించి ఒక్కరోజైనా పార్లమెంట్లో మాట్లాడిండా? ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు పాలమూరు నాయకులు, సీఎం కావచ్చు మీరు కానీ, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ పాలమూరుని గాలి కుదిలేశారు. విమర్శలు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసినో ఫస్ట్ చెప్పాలి. నా మీద విమర్శలు చేసేటప్పుడు వాళ్ళ పాత్ర ఏంది, నేను చేసింది నేను చెప్పిన, వాళ్ళు ఏం చేసినో చెప్పాలి కదా. వాళ్ళు ఏం చేసిండు పాలమూరు రంగారెడ్డి కోసం వాళ్ళు చెప్పాలి కదా. ఈరోజు ఓట్లు వచ్చినాయి, ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బట్టగాల్సి అరుణమ్మ మీకు చెప్తాం. వాళ్ళు ఎవరైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఒక్కరైనా ఉన్నారా దాంట్లో? ఆ 7 మందిలో ఒక్కరైనా? రేవంత్ రెడ్డి అంటే చేయలేదు మేడం. మీ పార్టీ అధికారంలో ఉంది కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మోడీనే ప్రధానమంత్రి. మీ తెలంగాణ బీజేపీ కాదు మేడం, తెలంగాణ బీజేపీ నాయకులంతా అడగొచ్చు కదా ప్రధానమంత్రి. ఈడ ఉన్న వాళ్ళు గాజులు వేసుకున్నారా? అంటే గాజులు వేసుకున్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి పని ఎందుకు చేయలేదు అడుగుతున్నా. ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు ఎందుకు చేయలేదు అడుగుతున్నా. ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసింది, అధికారంలోకి వచ్చినాక వాటిని సాధించింది. వీళ్ళు ఏం చేసినా అడుగుతున్నా నేను. గాజులు వేసుకున్న వాళ్ళు అంటే చిన్న చూపా? నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, వాళ్ళకి చిన్న చూపు ఉన్నది. గాజులు వేసుకున్నారని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు. చిన్న చూపు వాళ్ళకు ఉన్నది. తెలంగాణ కూడా మొత్తం మోడీ అంటుంది, మాకు 12-13 సీట్లు రాబోతున్నాయి అన్నారు. దేశమంతా 2014లో కూడా మోడీ అంది. కాంగ్రెస్ని ఓడించిన మోడీ 288 సీట్లు గెలుచుకున్నాడు. 2019లో కూడా దేశమంతా మోడీ అంది, 303 సీట్లు గెలుచుకున్నారు. కానీ తెలంగాణ అప్పుడు మోడీ అనలేదు, అంతకుముందు మోడీ అనలేదు. ఇప్పుడు ఎలా అంటుంది మోడీ మోడీ అని? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వంలోకి రాలేదు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇవాళ ఏం కోరుకుంటున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ పథకాలు ఏవి కూడా ఈడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందివ్వడానికి సిద్ధంగా లేరు. ప్రజలకు చేరువ చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమైనవి. కేంద్రం నుంచి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ లేదా సంక్షేమ కార్యక్రమాలపైన కానీ ప్రజల లోపల ఈ ప్రభుత్వాలు తీసుకుపోవడంలో విఫలమైనరు. గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు. గతంలో ఉన్నటువంటి ఏ పథకం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఈడ వాళ్ళు ఏం చెప్పుకున్నారు? అన్నీ మావే, అన్నీ మేమే అని చెప్పుకున్నారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తూ ఉంది. ఈరోజు అన్నీ మేమే అని చెప్తా ఉంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేషన్ షాప్ల ముందర పోయి ఒకసారి బోర్డు చూడండి. రేషన్ షాప్ల ముందర అంతకుముందు కేసీఆర్ ఫోటోలు పెట్టుకున్నాడు. నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి బియ్యమైనా, రైతులకి రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నా నరేంద్ర మోదీ గారి ఫోటో ఎక్కడ లేకుండా ఈడ ఉన్న ముఖ్యమంత్రి తన ఫోటో పెట్టుకున్నారు, లోకల్గా ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు, మంత్రులు పెట్టుకున్నారు. కరోనా వ్యాక్సిన్ ఇస్తే కూడా వీళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు, ప్రధానమంత్రి ఫోటో ఎక్కడ పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు ఇచ్చిన పథకాలకు కూడా వీళ్ళే ఫోటోలు పెట్టుకున్నారు. రాముని అడ్డంగా పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది. రాముని ప్రొజెక్షన్ చేసే ఎలక్షన్ పోతుంది. రాముని చూపెట్టే ఎలక్షన్లో ఓట్లు దండుకోవాలని చూస్తుంది. ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వాళ్ళకి ఎందుకంత భయం? ఎందుకు భయం? రాముని తీసుకున్నా, లక్ష్మణ్ని తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి తీసుకున్నా, ఆంజనేయ స్వామి తీసుకున్నా, వాళ్ళకెందుకు భయం? వాళ్ళని తీసుకోమనండి. ఇప్పుడు అయోధ్య రాముని దేవాలయం ఏదైతే ప్రాణప్రతిష్ఠ జరిగిందో అందరికీ ఇన్విటేషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు పోలేదు కదా. వాళ్ళు పోయిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? మరి ఇప్పుడు ఫోటోలు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు ఇట్లా.
ఎవరు తిరగమన్నారు వాళ్ళని? చేతుల్లో ఫోటోలు పట్టుకొని ఆ యొక్క ఫ్లెక్సీలలో వేసుకొని ఫ్లెక్సీలలో పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు చెప్పండి? ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? మేడం, ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ అయినా కానీ సీఎం డైరెక్ట్గా అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, ఫైట్ బిట్వీన్ సీఎం రేవంత్ రెడ్డి గారు తర్వాత డీకే అరుణ మధ్య కొనసాగుతుంది. ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించడం ద్వారా రాజకీయంగా మీకు ఏదైతే గద్వాల గడీలు ఉన్నాయో వాటిని సమాధి చేద్దామన్నటువంటి ఒక ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఫైట్ బిట్వీన్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ డీకే అరుణనా, లేకపోతే వంశీ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు ఎలా ఇచ్చేస్తారు? వాళ్ళు గడీలు అంటే ఆ గడీలు ఏంటో ఫస్ట్ చెప్పాలి నాకు. ఊరికే ఉరులుకుంటే తిరిగితే కాదు. గడీలు అంటే ఏంటి? గడీలు అంటే దేన్ని గడీలు అంటారు? ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి చూసినా వీళ్ళు? మా ఇంటికి వచ్చి చూడాలా? మా ఇల్లు గడీనా లేదా ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేసేటటువంటి ఇల్లా? బంగ్లా అంటారు. బంగ్లా అంటే ఏంది? ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళకు సహాయం చేసినటువంటి బంగ్లా. అది ఈరోజు లేదు బంగ్లా. మా మామ ఉన్నప్పటి నుంచి సత్యారెడ్డి బంగ్లా అని పేరు. ఈరోజు డీకే అరుణమ్మ ఉంది కాబట్టి డీకే అరుణమ్మ బంగ్లా అని పేరు. ఈరోజు దాన్ని ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు వీళ్ళు? ఎందుకు అంత కసి? అరే మీరు కూడా పని చేసి పేరు తెచ్చుకోవచ్చు కదా బాబు. మీరు ప్రజల్లో సేవ చేసి ఆ పేరు మీరు సంపాదించుకోవచ్చు కదా. మీరు సంపాదించుకోలేదు పేరు. ప్రజల్లో పని చేయరు, పని చేసిన వాళ్ళని విమర్శిస్తారు, పని చేసిన వాళ్ళని చేయలేదనే మాట ఏ విధంగా చెప్పాలంటే ప్రయత్నం చేస్తారు. ఈరోజు పోటీ అనేది ఎవరి మధ్యలో ఉందనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు పోటీలో ఉన్నారు అంతే. ఈరోజు భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కానీ నరేంద్ర మోదీ గారిని గెలిపేయాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు దేశ ప్రజలంతా ఉన్నట్టుగానే తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. డీకే అరుణ గెలిస్తే అక్కడ మహబూబ్ నగర్లో ఎవరు ఓడిపోయినట్టు మేడం? అంటే రాజకీయంగా మీరు చెప్పండి. ఈరోజు అక్కడ పోటీ రేవంత్ రెడ్డికా మీకు మధ్యలో అని అడిగినారు. అవతల క్యాండిడేటు ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఎవరిని కూడా ఎవరు గుర్తుపట్టనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినారు కాబట్టి ముందర తీసుకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి కాబట్టి. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో జిల్లాలో ఎన్నడూ ఏ కాన్స్టిట్యున్సీ తిరిగిన వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా కూడా మా జిల్లాలో గ్రామ ఏనాడు తిరగలేదు ఆయన. సో ఈరోజు మీడియా ద్వారానే ప్రజలకు పెద్ద ఎత్తున పరిచయం తప్పితే ప్రజల లోపల ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూడా కాదు. ఈరోజు ముఖ్యమంత్రి అక్కడ మా పార్లమెంటులో కొడంగల్ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి వారు అక్కడ ముఖ్యమంత్రి. మొన్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కోసం ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. ఈరోజు మళ్ళీ ఆయన ఏమడుగుతున్నాడు? నన్ను ఓడగొట్టాలని చూస్తుంది అనే మాట మాట్లాడుతున్నారు. అది ఆయన్నే చెప్పుకుంటున్నాడు తనే క్యాండిడేట్ అని. నేను చెప్పలే. క్యాండిడేట్ నేనే అనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. నన్ను ఓడగొట్టాలని చూస్తుందని. ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇవాళ ఆల్రెడీ ప్రజలు గెలిపించిండ్రు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనంతకు ఆయనే నేనే పోటీలో ఉన్నా, డీకే అరుణకు నేనే పోటీలో ఉన్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నాను, నేను చెప్పలే. బీఆర్ఎస్ సహకరిస్తుందంట కదా మేడం మీకు? బీఆర్ఎస్ సహకారం బీజేపీ తీసుకుంటా ఉంది. ఆ విధంగా సహకారం అంటే ఎట్లుంటుందండి? వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ఎప్పుడైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో ఆయన ప్రచారం చేయలేదు, జనంలోకి రావడం లేదు. ఆ విధంగా వచ్చిండా? ఇలా క్యాండిడేట్ వచ్చిండా ఎప్పుడైనా? అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ బీఆర్ఎస్ ఇలా క్యాండిడేట్ ఎప్పుడైనా మోహన్ చూపించండి ఎవరికైనా? 5 ఏళ్ల కిందట వచ్చి పోయిండు, మళ్ళీ ఇప్పుడు ఓట్లకు వచ్చిండు. ఎవరైనా చూసిండు ఆయనను? వంశీ చంద్రెడ్డి పోయినసారి మీలాగే పోటీ చేశాడు, ఓడిపోయాడు. మీరు పోటీ చేశారు, ఓడిపోయారు. ఇద్దరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, ఇద్దరు ప్రజల దగ్గరికి వెళ్ళారు. మేము అక్కడే ఉన్నాం కదా, మరి వారు ఎందుకు లేరు అని అడుగుతున్నా. ఇద్దరు ఓడిపోయిన ఆయన లేడు, గెలిచిన ఆయన లేడు. అరుణమ్మ ఎప్పటికి మన మధ్యలోనే ఉంది, మరి వీళ్ళు ఎందుకు లేరు అని అడుగుతున్నా. మేడం గడిచిన ఇద్దరు ఒకటే, ఆయన కోటేసినా వేస్టే, ఈయన కోటేసినా వేస్టే. 2014లో వంశీ చంద్రరెడ్డికి 82 ఓట్లు తక్కువ పడితే డిఎస్పీని లోకల్ సిఐని మేనేజ్ చేసి డీకే అరుణ వంశీ గెలవటానికి కారణమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వంశీ ఇప్పుడు మీ పైన పోటీ చేయటం ఎలా అనిపిస్తుంది? గెలుపోవటంలా ఇది ఎట్లా ఉంది? ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా చేసిన సాయాన్ని రాజకీయాలు? ఈరోజు ఎవరు గుర్తుపెట్టుకోరు. మేనేజ్ చేశారా మేడం? అప్పుడు మేనేజ్ చేయటం కాదు, ఆ రోజు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా నేనే ఉన్నా. నేను కూడా అక్కడ కౌంటింగ్ ఏరియాకి పోయినా. ఏం జరిగిందనంటే ఇక్కడ మెషిన్ పనిచేయటం లేదు, ఇక్కడ రీపోల్ కావాలని అడిగినారు, రీపోల్ చేయించాలని అడిగినారు. సరే రీపోల్ కావాలని అప్పుడున్న ఏసీ ఎలక్షన్ కమిషన్ ఈ రీపోల్ పెట్టింది. రీపోల్ పెట్టిన తర్వాత
ఆ నియోజకవర్గంలో ఎన్నిక ఉంది. ఎన్నిక ఉన్నప్పుడు అప్పుడు నేను జిల్లాలో మంత్రిగా ఉన్నా, ఇక జిల్లాలో పెద్ద దిక్కుగా నేనే ఉన్నా కాబట్టి వారు నా దగ్గరికి వచ్చిర్రు. ఆయన ఇప్పుడున్న క్యాండిడేటు, ఆ క్యాండిడేట్ వచ్చి అమ్మ ఎట్లయినా నేను గెలవాలి, ఆచారి గారు బయట తిరిగితే నేను గెలవను, ఆచారి గారు బయట తక్కువ ఓటుతో ఉన్నాయి, ఆయనకు సింపతి ఉన్నది కాబట్టి మమ్మల్ని ఎట్లయినా మీరు గెలిపించాలన్నారు. అంటే ఆ రోజు మామూలుగా అక్కడ ఒకటే బూత్ కాబట్టి పెద్ద ఎత్తున ఇద్దరు క్యాండిడేట్లు కూడా అక్కడ పోకుండా అధికారులు ఇద్దరిని పోనీయలేదు. ఆ గొడవలు అవుతాయి, ఇద్దరి మధ్యలో ఇష్యూస్ అవుతాయని ఇద్దరి మధ్యలో కూడా ఆడ ప్రశాంతంగా పోలింగ్ జరగాలని పోలింగ్ దగ్గరికి ఇద్దరిని ఈయన పోనీలే, ఆయనను పోనీలేదు. ఆడ ఎలక్షన్ జరిగింది, 71తోనే గెలిచిండు. అది అంటే గెలిచిన తర్వాత ఎవరు మా గెలుపు అంటారు కానీ గెలిపించిందని చెప్పారు కదా. డికే అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లుని గెలిపించడానికి లోపాయి గారిగా ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు తిరిగి మీకు ఓడగొట్టినా డికే అరుణనే కారణం, గెలిపించినా డికే అరుణనే కారణం. ఓడిపోయిన వాళ్ళు డికే అరుణ పేరే చెప్తారు, గెలిచిన వాళ్ళు డికే అరుణ పేరే చెప్తారు. ఇది ఏం రాదు అంటే డికే అరుణ సో పవర్ఫుల్ అని వీళ్ళందరూ చెప్తున్నారు. అవునా కాదా మేడం? పాలమూరు జిల్లా డికే అరుణనే ఓడగొట్టడానికి డికే అరుణనే, గెలిపించింది అంటే డికే అరుణనే. పాలమూరు జిల్లా రాజకీయాల్లో జూపెల్లికి డికే అరుణకు పడదు, రేవంత్ రెడ్డికి డికే అరుణకు పడదు. అసలు ఎందుకు మేడం? మీరే వివాదం అవుతారా? మీతో పరిచయం అయిన తర్వాత వివాదాన్ని తెచ్చుకుంటారా? అది మీకే ఇంతమందిలో ఉన్నారు కదా, ఇంతమంది జర్నలిస్ట్ ఉన్నారు, గ్రౌండ్ చూస్తున్నారు. మా పాలమూరు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. డికే అరుణ ఎవరితో తవ్వు పెట్టుకుంటుందా, పని చేస్తుందా తెలుసుకోండి. అంటే మీకే ఎందుకు అంతమంది శత్రువులు అని? అంటే ఎవరైనా అంతే కదమ్మా, ఎవరైనా ఎదుగుతున్నారంటే చూడలేరు. ఒక మహిళ ఎదుగుతుందంటే అసలే చూడలేరు. ఒక మహిళ వాళ్ళని మించి ఎదుగుతుందంటే చూడలేకపోతున్నారు. ప్రజల లోపల వాళ్ళకంటే ఎక్కువ ఆదరణ సంపాదించుకున్నది అంటే చూడలేకపోతున్నారు. అది జనరల్గా మ్యాన్ ఈగో కావచ్చు, మేబీ మ్యాన్ ఈగో. అరే మాకంటే ఈమె ఎదుగుతుందా, మాకంటే పాపులారిటీ మీకు వస్తుందా అనేటటువంటి ఒక ఈర్ష కావచ్చు, ఓవలేనితనం కావచ్చు. మేడం ఇప్పటికే 2 సార్లు మీరు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఓడిపోయారు. 3ఓసారి మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8% ఓటు బ్యాంక్ మాత్రమే సంపాదించుకున్న బీజేపీ నుంచి మీరు ఎలా గెలుస్తారు ఈసారి? గతంలో ఎంత వచ్చింది ఓటు శాతం? 19లో. మీది కాదు, మొన్న అసెంబ్లీ 19లో ఎంత వచ్చిందని అడుగుతున్నా మిమ్మల్ని. 19లో ఎంత వచ్చింది మన పార్లమెంటులో? 61,000 ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు? బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్. 7 నియోజకవర్గాల్లో కలిసి 61,000 ఓట్లు వచ్చినాయి ఆ రోజు. ఈరోజు 1,20,000 ఓట్లు వచ్చినాయి మొన్న అన్ని అసెంబ్లీలలో కలిసి. సో ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి వాతావరణం వేరు, అంతకుముందు ఉన్నటువంటి వాతావరణం వేరు. అప్పుడు లేనటువంటి వాతావరణంలో కూడా జిల్లాలో మోదీ గారి యొక్క వారి యొక్క అంటే కరిష్మా కావచ్చు, డికే అరుణకు అందరితో ఉన్నటువంటి సుపరిచితాలు కావచ్చు, ఆ రోజు అన్ని ఓట్లు వచ్చినాయి. ఈరోజు మరి మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు మోదీ గారు స్థానం సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి అంటే స్పష్టంగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఓటర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో లేని మోడీ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి వాళ్ళ గుండెలోకి ఎలా వస్తారు మేడం? ఏ విధంగా వస్తారు? ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎన్నిక. మళ్ళీ మోదీనే ప్రధానమంత్రి అవుతారనే విశ్వాసంతోనే ఉన్నటువంటి ఎన్నిక. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా దాదాపు 10 నుంచి 12 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్నటువంటి సర్వేలు చెప్తున్నాయి. ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదు, గెలిచేది నరేంద్ర మోదీ గారే. మళ్ళీ ఇక్కడ కూడా పార్లమెంట్ సీట్లు పెద్ద ఎత్తున గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటటువంటి ఒక ఆలోచన ప్రజల లోపల ఉన్నది. ఇవాళ మీరు చెప్పే 12లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉందా మేడం? 17 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇస్తూ ఉంది. 10 నుంచి 12 ఈరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటటువంటి సర్వేలు చెప్తా ఉన్నాయి. మిగతా వాటిలో టైట్ ఫైట్ జరుగుతూ ఉంది.
100% గెలవడానికి అవకాశం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు అనేవి ఈరోజు మీరు చెప్పలేరు, మేము చెప్పలేము మేడం. మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మా విశ్వాసం ఏంటంటే 17 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గట్టి పోటీని ఇస్తూ ఉంది. 10 నుంచి 12 గ్యారంటీగా ఇవాళ కూడా గెలుస్తామనేటటువంటి విశ్వాసం ఉంది. ఇంకా 20 రోజులు ఉంది ఎలక్షన్, ఇంకా 20 రోజులు ఎలక్షన్ ఉంది. ఇంకా ఇక్కడ క్యాంపెయిన్ పెద్ద ఎత్తున ప్రారంభం కాలే, ఇప్పుడిప్పుడే క్యాంపెయిన్ ప్రారంభమైంది. మేడం అంత గట్టిగా చెప్తా ఉన్నారు, మేము గెలుస్తాము, గెలిచే ఛాన్సెస్ 12లో ఉన్నాయి, అవసరమైతే 17 గెలుస్తామని. ఇంత ధీమా ఉన్న బీజేపీ 17 మందిలో 9 మంది అభ్యర్థుల్ని బయట నుంచి తెచ్చిపెట్టుకుంది. పార్టీలో ఈ 17 మందిలో 2 బీజేపీ మూలాలు ఉన్నాళ్ళు, మీరు కూడా బీజేపీ మూలాల నుంచి రాలేదు. 9 మందిని బయట నుంచి తెచ్చిపెట్టుకున్న బీజేపీ ఇంతటి ఆత్మవిశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేస్తుంది పోటీ చేయడానికి క్యాండిడేట్లు లేకుండా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? కాంగ్రెస్ పోటీ అధికారంలో ఉంది కాదు కదా మేడం. మీకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు అధికారంలో ఉంది? టీఆర్ఎస్ పార్టీలో పోయిన వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ? గతంలో ఏ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినరు? ఈరోజు ఏ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినరు? రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు? మేడం బీజేపీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి వచ్చిండు? అంటే అన్ని పార్టీలతో పాటు బీజేపీ మేడం సిద్ధాంతం ఉంటుంది, దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది అనుకుంటారు బీజేపీ అంటే. ఇప్పుడు అవన్నీ వదిలేశారా మేడం? పార్టీ అనుకుంటుంది అట్లా. బీజేపీ ఇప్పుడు కొత్త మీరు అన్నారు కదా మేడం, కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుందా? కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుందా అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే వాళ్ళకి మట్టుకు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు గేట్లు తెరవచ్చు, అందరినీ లోపల దొబ్బొచ్చు, తర్వాత గేట్లు ముయ్యొచ్చు, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు గేట్లు తెరవచ్చు, ఎమ్మెల్యేలను తీసుకోమని చెప్పిన వాళ్ళు ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు. అదే మేడం ఇవనేది కాంగ్రెస్ లాగానే బీజేపీ తయారైందా? బీజేపీ అంటే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాన్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో గెలిపే అన్నిటికంటే గొప్ప సిద్ధాంతం. ఇప్పుడు మరి కాంగ్రెస్ తప్పు పట్టడానికి లేదు కదా మేడం. ఇక మరి ఎట్లా వాళ్ళు ఎందుకు పడుతున్నారు తప్పు మమ్మల్ని? మిమ్మల్ని పట్టండి, మీరు మీ సిద్ధాంతాల పార్టీ కాబట్టి సిద్ధాంతాల పార్టీలో చేర్చుకుందని. అసలు ముఖ్యమంత్రి వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన ఆయన రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్న నాయకులు ఎవరైనా పార్టీ మారిన నాయకులు ఉంటే పేరు చెప్పండి మేడం. మీరు చెప్పండి. అది అంటే మీరు రేవంత్ అన్నారు కాబట్టి రాజకీయ వాళ్ళు అంటున్నారు కాబట్టి రోజు డీకేఆర్ ఉన్న పార్టీ మార్చింది, ఇన్ని పార్టీలు మారింది. కాంగ్రెస్ పార్టీలో ఎదిగి మంత్రి పదవి అనుభవించి జిల్లాని ఎంతో అభివృద్ధి చేసిన టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఏబీవీపీ, సంఘము, మరి వాళ్ళకి లేవు కానీ మాకే ఉన్నాయా? మేడం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న మీరు టికెట్ తెచ్చుకోవడానికే చాలా ఇబ్బంది పడ్డారు, చాలా కష్టపడ్డారు, అందరినీ కలుపుకొని పోతామని చెప్పి టికెట్ తెచ్చుకున్నారు. కానీ మహబూబ్నగర్లో మీకు టికెట్ రాగానే ఇంకో నేత జితేందర్ రెడ్డి కూడా పార్టీ మారి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఇక్కడే ఒక మహబూబ్నగర్ లాంటిదే కాదు, చాలా చోట్ల ఈ విధంగా ఉంది. ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు అంటే వాళ్ళకి హెల్ప్ చేయని పరిస్థితి ఉంది. మీ దగ్గర ఎలా ఉంది మేడం సిచ్యువేషన్? జితేందర్ రెడ్డి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది మీ దగ్గర? జితేందర్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లో ఉన్న వ్యక్తి కాదు. జితేందర్ రెడ్డి గారు గెలిచిన 2 టైంలు కూడా లక్కీగా గెలిచినారు ఆయన. ఓసారి టీడీపీ బీజేపీ అలయన్స్లో గతంలో గెలిచినారు ఫస్ట్ టైము. మొన్న లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ నుంచి బొటాబొటిగా టీఆర్ఎస్ పార్టీ వేవ్లో గెలిచారు. వారు జనాల లోపల ఉండి జనాల్లోంచి వచ్చి వచ్చిన నాయకుడు జితేందర్ రెడ్డి గారు కాదు, ఆయన బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్గా ఆ రోజు రాజకీయాలకు ఎంటర్ అయ్యిండు, తర్వాత రాజకీయాలకు వచ్చిండ్రు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిండు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం టికెట్ ఇవ్వలేదు 19లో టికెట్ ఇవ్వకపోతే భాజపాలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఈరోజు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మరి పార్లమెంట్ టికెట్ కూడా అడిగినరు, పార్టీ నిర్ణయం తీసుకొని నాకు ఇచ్చింది. మళ్ళీ నా పార్టీ టికెట్ లేని కాంగ్రెస్లోకి పోయినరు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో పోవాలనుకుంటారు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ వెరీ కామన్గా చూస్తూ ఉన్నాం. మేడం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా మీ బంధుత్వాలు, మీ రిలేషన్షిప్ కోసం పనిచేశారనే ఒక ఆరోపణ మీపై ఉంది. ఇటు బీజేపీలో ఉంది, తర్వాత ఇతర పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి సమాధానం? చెప్తే కదా డీకేఆర్ ఉన్న ఎదుగుదలను చూడనటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. డీకేఆర్ ఉన్నకు ఉన్నటువంటి పాపులారిటీని చూసి డైజెస్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఈమె మీద ఎట్లా బురద చల్లాలి, ఈమెను ఎట్లా డిమారలైజ్ చేయాలనేటటువంటి ప్రయత్నం ఇది మామూలు రాజకీయాల్లో జరిగేదే, దాని వింత ఏమీ లేదు ఇక్కడ. అరుణ గారు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించడం కాదు ఇంపార్టెంట్, కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించడం ద్వారా నన్ను దెబ్బ కొట్టాలనే కుట్ర జరుగుతోంది, ప్రజలంతా మీరు గమనించుకొని ఖచ్చితంగా
కాంగ్రెస్కే ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. అంటే ఆయనకి మీకు మధ్య ఎందుకు అంత రేంజ్లో ఈ వైరం స్టార్ట్ అయింది, ఎందుకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి? ఆయనకి ఎందుకు స్టార్ట్ అయిందో ఆయనే చెప్పాలి, నాకు తెలియదు కదా. అంటే గత కొన్ని రోజులుగా మీ మధ్య ఒక వైరం నడుస్తుంది. మామూలుగా అంటే ఏమైనా పాత పగలు ఉన్నాయా అని? మాకేం పాత పగలి వాసి తగలి. పొలిటికల్ రైవలరీనా? పొలిటికల్ రైవల్ కూడా ఎందుకు ఉంటుంది? ఆయన గద్వాల లేడు, నేను కొడగల్ల లేను. పొలిటికల్ రైవల్ కూడా ఎందుకు ఉండాలి? అవసరం లేదు. వారికి చెప్పిన కదా ఇంతకుముందే, మహిళలు రాజకీయాలు ఎదుగుతున్నారంటే కొందరు చూడలేరు. వాళ్ళ మామ జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు జైపాల్ రెడ్డి పాత్ర రేవంత్ రెడ్డి గారు పోషిస్తున్నారు. జిల్లాలో కరుణ ఉండకూడదు. వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి అచ్చంపేటకి వెళ్ళి మహబూబ్నగర్ పార్లమెంట్లో వచ్చి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేయొచ్చు. కల్వకుర్తికి వెళ్ళి తీసుకొచ్చి పార్లమెంట్కి ఈడ మన దగ్గర పోటీ చేయించవచ్చు. కానీ ఈడనే పుట్టి ఇదే పాలమూరులో పుట్టి ఇదే పాలమూరులో మెట్టి కరుణ మాత్రం పోటీ చేయకూడదు, కరుణ మాత్రం గెలవకూడదు. ఈ ప్రాంతానికి అన్ని సేవలు చేసి, ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా పోరాటాలు చేసి, ప్రజల మధ్యలో ఉండి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం సాగునీరు అందించి, తాగునీరు అందించి, గ్రామాల అభివృద్ధి చేసి, విద్య వైద్యం అన్ని రంగాల్లో కూడా 14 నియోజకవర్గాల్లో కరుణ పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు దాన్ని చూసి జీర్ణించుకోలేక ఈరోజు ముఖ్యమంత్రి అయిన ఆయన అంత అభద్రతాభావం దేనికోసం? రేవంత్ రెడ్డి గారు మీ పైన తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. అంటే చూసుకుందామని చెప్పి, లేకుంటే తేల్చుకుందామని చెప్పి మీరు కూడా అంతే స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. ఎందుకు అంత తీవ్ర స్థాయిలో కామెంట్ చూపించండి? నేనేం కామెంట్ చేశానని చూపించండి. ఉంటే మీ దగ్గర విజువల్ ఉంటే. అంటే తేల్చుకుందాం రండి అని చెప్తున్నారు, చూసుకుందామని చెప్తున్నారు. ఆయన తొక్కుతా అంటే మేము తొక్కమని చెప్పి అడగాల? తొక్కుతా అంటే కొడతా అంటే కొట్టమని అడగాల? చంపుతా అంటే చంపమని చెప్పి అడగాల? రా బజార్లోకి రాని అడుగుతున్నాం. ఇలా మీడియాలో మాట్లాడినంత మాటలు కావండి. వాళ్ళకు ఒక ముఖ్యమంత్రిగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కూడా సబబు కాదు. మహిళల గురించి మర్యాద లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడడము, మళ్ళీ వాళ్ళ యొక్క అనుచరులతో అడ్డగోలుగా పోస్టింగ్లు పెట్టించడము, ఇది కరెక్టా ఒక ముఖ్యమంత్రికి? మేడం మీరు ఇంత వైరానికి ఒక ముఖ్యమంత్రికి మీరు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారని, మీరు కాంగ్రెస్లోకి రాకుండా ఆయన ఆపే ప్రయత్నం కోసమే ఈ విధంగా మీ మీద గట్టిగా మాట్లాడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగానే మీరు కాంగ్రెస్లో పోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఎన్నికల ముందు చివరి నిమిషంలో ఏమన్నా ఆగిపోయింది? ఎందుకంటే మీరు ఒకవేళ కాంగ్రెస్లో ఉంటే ముఖ్యమంత్రి రేస్లో ఉండేవాళ్ళు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగానే ముఖ్యమంత్రి రేస్లో ఉండేవాళ్ళ కాంగ్రెస్లోకి పోవాలనుకున్నారా? అదే వైరమా? కాంగ్రెస్లోకి తిరిగి ఆ వైపు నేను ఆలోచన ఏనాడు చేయలేదు. 2019లో బీజేపీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆలోచన అనేది నేను ఎప్పుడు చేయలేదు. పోనీ వాళ్ళు పిలిచారా? ఎవరు అంటే ఆ సాహసం కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ మెసేజ్ అన్ని చోట చెప్పిన కాబట్టి ఎక్కడ కూడా నన్ను ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. పాలమూరు నుంచి గతంలో మాజీ సీఎం కేసీఆర్ రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం కూడా పాలమూరు జిల్లా నుంచే ఉన్నటువంటి వ్యక్తి, మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. పాలమూరు ప్రజలను మాత్రం కేవలం ఎన్నికల సమయంలో ఓటర్లుగానే చూస్తున్నారు. శాశ్వతమైనటువంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వడంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. ఓట్లు అడుక్కునే సమయంలో మాత్రం ఇంటింటికి వెళ్తారు, సమస్యలను మాత్రం మర్చిపోతున్నారు. అంటే పాలమూరు ఓటర్లు కేవలం ఎలక్షన్ సమయంలో మాత్రమే గుర్తొస్తారా మీకు? అది వాళ్ళని అడగాలి, కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. కరుణని కాదు. కరుణ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంది, ప్రజల కోసం పనిచేసింది. ఓడినా గెలిచినా ప్రజలకు ఓడినప్పుడు పోరాటాలు చేసింది, గెలిచినప్పుడు పనిచేసింది. ఈరోజు ఓట్ల కోసం వచ్చినటువంటి నాయకులు, ఓట్లప్పుడు వచ్చినటువంటి జాతర వచ్చినప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వచ్చినటువంటి అదర్ పార్టీ నాయకులు. కాబట్టి వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం. బీఆర్ఎస్ ఏమంటుంది? కరువును తీసేసాము పాలమూరులో అని చెప్తారు. ప్రస్తుతం సీఎం ప్రభుత్వం ఏం చెప్తారు? అసలు పాలమూరు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తారు. బీజేపీలో ఉన్నటువంటి మీరేమో దానికి జాతీయ హోదా ఇవ్వడంలో అది కాదు, నిధులు ఇవ్వడంలో మేము ఇంపార్టెంట్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. అంటే సమస్యల్ని పరిష్కరించకుండా రాజకీయపరమైనటువంటి ప్రకటనలకు మాత్రమే పొలిటికల్ లీడర్లు ఫిక్స్ అవుతున్నారు తప్ప సొల్యూషన్స్ లేకుండా పోతుంది అన్నది దానికి ఇది. అంటే ఇక్కడ మనకు అధికారమే ఇవ్వకుండా పనిచేయాలంటే ఎక్కడ న్యాయం అండి? ఇక్కడ మాకు అధికారమే ఇవ్వలేదు, అధికారంలో ఉన్నోళ్ళు చేయాల్సిన వాళ్ళని అడగకుండా అధికారంలో లేని వాళ్ళ గురించి లేని మమ్మల్ని అడిగితే మేము ఏం జవాబు చెప్తాం? అక్కడ ఎంపీనా? అక్కడ ఎంపీనా? ఎవరు చేయాలి ఈ పనులన్నీ? గెలిచిన వాళ్ళు చేయాలి పనులు, ఓడిన వాళ్ళ పని జరుగుతుందండి? ఓడిన వాళ్ళని ఎవరైనా ఆదరిస్తారా? ఓడిన వాళ్ళ గురించి ఏదైనా జరుగుతుందా? వాళ్ళకి ఏదైనా రైట్ ఉంటుందా? ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరఫున సమస్యలను ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి,
ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళాలి, లేదా శాఖ మంత్రుల దగ్గర తీసుకెళ్ళాలి. ఆ ప్రయత్నం చేయనటువంటి వాళ్ళందరూ అవతల పక్క ఉంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడి అధికారంలో నాకు అధికారం ఉన్నప్పుడు నేను మరి ఇప్పుడు మీరు ఏం అజెండా పెట్టుకున్నారు మేడం ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఇది చేస్తానని చెప్పడానికి? డీకే అరుణ దగ్గర ఉన్నటువంటి అజెండా ఏంటి యాక్చువల్లీ? విద్య వైద్యపరంగా జిల్లాలో చాలా చేయాల్సి ఉంది. విద్యాపరంగా పాలమూరు జిల్లాలో ఇవాళ త్రిబుల్ ఐటీ కాలేజ్ దేవాల మహబూబ్నగర్ కనే ఆలోచన ఉంది. అదేవిధంగా సైనిక్ స్కూలు, చాలామంది వీళ్ళు చెప్తుంటారు సైనిక్ స్కూలు ఇచ్చిండ్రు, పెద్ద పోయింది అని మాట్లాడుతుంటారు. పోవడానికి కారణం ఎవరండి? డీకే అరుణనా? ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈడ ప్రభుత్వాలు జాగా ఇవ్వకుండా ఫెయిల్ అయిపోతే అది డీకే అరుణ ఫెయిల్యూరా? నరేంద్ర మోదీ గారి ఫెయిల్యూరా? తీసుకుపోయిందని మాట్లాడుతున్నారా అవగాహన అయినటువంటి వ్యక్తులు? అరుణ్ గారు ఎప్పుడైనా మీకు అనిపించిందా కాంగ్రెస్ని వీడి అనవసరంగా బీజేపీలోకి వచ్చానే అనే ఫీలింగ్? నెవర్, ఏనాడు అనిపించలేదు. కాంగ్రెస్కి బీజేపీ రెండు జాతీయ పార్టీలే, మీకు వ్యత్యాసం ఎలా కనిపిస్తుంది రెండిట్లో? ఇప్పుడు చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ, ఎవరన్నా ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఈ భాషతో ఎవరు మాట్లాడరు భారతీయ జనతా పార్టీలో. అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ, ఏదైనా ఎవరినైనా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎదుటివారిని గౌరవించి మాట్లాడడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. రాజకీయ విమర్శలు అనేవి రాజకీయ పరంగానే ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు అనేటివి చేతగాని వాళ్ళు చేసేటటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు. బీజేపీలో స్వేచ్ఛగానే ఉన్నారా మేడం? 5 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఆడియో వినిపిస్తుంది దానికి. చెప్పండి దాంట్లో ఏంది మేడం అసలు? చెప్పండి దాంట్లో అప్పటి నుంచే మీ వైరం ఏంటి మేడం? ఈ సందర్భంగా ఎందుకు జరిగింది మేడం? అదే చెప్తున్నా కదా, ఆయన బండారం బయట పెడతాని మీరు చెప్పాలి, ఈ విషయం కూడా చెప్పాలి ఖచ్చితంగా. ఈ మీడియా ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియాలా. నేను ఆ రోజు మంత్రిని, జిల్లాలో మంత్రిని, రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఆ రోజు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను జిల్లాకి వెళ్ళిన, ఆ నియోజకవర్గానికి వెళ్ళిన. వెళ్ళే ముందు వారికి సమాచారం ఇచ్చినాం, మా ఆఫీస్ నుంచి సమాచారం ఇచ్చినాం. ఈ ప్రోగ్రాంలకు మేము ఇనాగ్రేషన్లకు, ఫౌండేషన్లకు ఆ నియోజకవర్గంలోకి వస్తున్నామని సమాచారం వాళ్ళకు ఎమ్మెల్యే గారికి అందజేసినాం. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి. తర్వాత ఒక కార్యక్రమానికి 2 కార్యక్రమాలకు అటెండ్ అయ్యిండ్రు. ఆడ సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ కోసం అటెండ్ అయ్యిండ్రు, సబ్స్టేషన్ ఫౌండేషన్ కోసం అటెండ్ అయ్యిండ్రు. దాని తర్వాత ఒక రోడ్డు కార్యక్రమానికి అక్కడ కూడా ఫౌండేషన్ స్టోన్ వేయాల్సి ఉంది. అక్కడ నుంచి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ కార్యక్రమానికి వచ్చినాం. వచ్చిన తర్వాత చాలాసేపు వెయిట్ చేసాం, ఆయన రాలేదు. రాకుండా కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిండు రాకుండా. అట్లా ఒక 20 నిమిషాలు వెయిట్ చేసినాం. నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నిజంగానే కనుక నేను మంత్రిని, ఆయన కోసమైంది వెయిట్ చేసేదంటే నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో అభివృద్ధి విషయంలో ఒక కమిట్మెంట్తో పనిచేసేటటువంటి నేచర్ ఉన్నదాన్ని కాబట్టి, ఎమ్మెల్యే కూడా గౌరవించేదాన్ని కాబట్టి, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా గౌరవించి ఆయన కోసం వెయిట్ చేసినాం. ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. దానికి రావడానికి ఇష్టం అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా చేస్తుండే అర్థమైపోయింది. అక్కడ అర్థమైన తర్వాత మేము కొద్దిసేపు వెయిట్ చేసి దానికి అక్కడ టెంకాయ కొట్టి పూజ చేసేసి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఆయన మళ్ళీ మనుషులతో వచ్చి దాన్ని కూలగొట్టేసిండు. సందర్భం అది కాదు. ఆ సందర్భంగా మీరేమో రేవంత్ రెడ్డి నీ బండారం బయట పెడతా అంటారు, మీ బండారం బయట పెడతామని రేవంత్ రెడ్డి బండారం బయట పెడతామని ఇప్పటి వరకు ఎవరి బండారం ఎవరు బయట పెట్టలే మేడం. అంటే ప్రజలు వీళ్ళంతా విని ఊరుకొని ఎంజాయ్ చేయాలంటే బండారం అంటే ఏంది తెలియదు మేడం. నాకు అందుకే డౌట్ వచ్చాడు. మీ ఇద్దరి ఆడియో ఉంది మేడం అందులో, దానికోసం అడిగింది. ఫస్ట్ అన్నోళ్ళు ఎవరు? ఇద్దరు అనుకున్నారు. ఇద్దరు అన్నారు. ఇదే మీ మగ పక్షపాతం, ఇదే మీ మగోళ్ళ పక్షపాతం. ఎవరన్నారు ఫస్ట్ అని అడుగుతున్నా. ఆయన అంటే అనిపించుకోవాలా నేను? ఎందుకు అనిపించుకుంటానండి? ఎందుకు అనిపించుకోవాలి నేను? తప్పు లేనప్పుడు ఎందుకు అనిపించుకుంటా? నేను అనిపించుకోను. నేను తప్పు చేస్తే డెఫినెట్గా సారీ చెప్తా. కానీ నీకు ఇష్టం ఉన్నది అంటావంటే అనిపించుకుంటానా నేను?
నో మేడం తెలంగాణ కాంప్రమైజ్ కాదు అట్లా. ఎందుకు మేడం రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్టు పోటీ జరుగుతుంది. మహబూబ్ నగర్కి వచ్చేటప్పటికి రేవంత్ వర్సెస్ డీకే అరుణ్ లాగా ఉంది. ఆయనేమో పండబెట్టి తొక్కుతా అంటారు, మీరు ఎక్కడ తొక్కుతా రారా చూద్దాం అని మీరు అంటున్నారు. ఎందుకు మీ ఇద్దరు పర్సనల్గా తీసుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు మీరు చూసిండ్రు మీటింగ్లో, నేను ఎక్కడైనా నా వైపు నుంచి ఏదైనా మాట తప్పు మాట వచ్చింది ఒకటి చూపించండి. ఎక్కడైనా డీకే అరుణ ఏదైనా తప్పు మాట ఎవరినైనా మాట్లాడిందని మీరు చూపించండి. అంటే వాళ్ళంటే కూడా నేను ఊకోవాలంటే ఎట్లా అండి ఇది? అడగొద్దు అనొద్దని కాదు, ఎందుకు అనుకోవాల్సి వస్తుంది మీ ఇద్దరు? ఎందుకు అనుకోవాల్సి వస్తుంది? ఈడ కూడా రేవంత్ రెడ్డిని కూర్చోబెడితే, ఇద్దరిని కూర్చోబెడితే చాలా బాగుండేది. మీరు అటువంటిది ఒకటి ఏర్పాటు చేయండి. తప్పకుండా ఆయన రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలి, నేను ఇక్కడ కూర్చోవాలి. ఆయన ఎందుకని చెప్పాలి, నేను ఎందుకని చెప్పాలి. మేడం తెలంగాణ ఇట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు నామినేషన్ వేసిండ్రు, ఇప్పటికి 5 సార్లు వచ్చిండు, ఈరోజు వస్తుండు 6వ సారి, ఈరోజు మళ్ళీ వస్తున్నాడు కొడంగల్కి. 6 times ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి 6 సార్లు, ఈరోజు 6th time వస్తున్నాడు ఆయన. రాండి, ఎన్నిసార్లు అయినా వచ్చి, ఇది వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి అధికారం ఉంది, 100 సార్లు రావచ్చు, దానికి విషయం కాదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక మాట తిట్టేందుకు పోతున్నారని అడుగుతున్నాను నేను. డీకే అరుణ గురించి మాట్లాడితే దొరసాని అంటారు. దొరసాని అంటే ఎవరిని అంటారండి? ఎవరు అంటారు? నేనే దొరకు సానిని కాదు, నేను ఒక మామూలు రైతు బిడ్డను, ఒక రైతుకు బిడ్డను, ఓ రైతు కుటుంబానికి వెళ్ళినా. మేమేమి దొరలం కాదు అంటే వాళ్ళకి అవగాహన లేదని అర్థం. ఇక్కడ అవగాహన లేదు. గద్వాల అంటేనే నేనేదో ఆదిలక్ష్మి మహారాణి దేవమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటున్నట్టు ఆయన కాదు మేడం. అంటే చరిత్ర తెలియదు వాళ్ళకి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రధానంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. డీకే అరుణ రాజకీయాల్లో ఉన్నది లిక్కర్ దందా చేయడానికి, డబ్బులు సంపాదించడానికి రాజకీయాలు ఉన్నారన్న ప్రధానమైన ఆరోపణ చేస్తారు. మీరేమో నేను కేవలం రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చాను అంటున్నారు. వీళ్ళకు ఒక ఊత పదం అయిపోయింది. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలేమో చాలా మంచి మంచి బ్లాక్మెయిల్ చేసి కోట్లు సంపాదించి మందిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సంపాదిస్తారు. ఏ వ్యాపారం చేసినా చట్టబద్ధంగానే చేసినాం. వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు మేము ఎక్కడ చేయలే. దొంగ వ్యాపారాలు ఎప్పుడు ఎక్కడ చేయలేదు. చట్టబద్ధంగా చట్టంలో ఉన్నటువంటి యొక్క ప్రకారమే వ్యాపారాలు చేసి ఉంటుంది. మా కుటుంబం చేసి ఉంటే కూడా చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాపారాలు చేయలే. వీళ్ళు జీర్ణించుకోలేక ఏదో రకంగా డీకే అరుణ అనలేం కాబట్టి ఏదో కుటుంబం పేరు మీద దొబ్బేద్దామనేటటువంటి మాటలు మాట్లాడుతుంటారు. మేడం, దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం ఉంది అనేసి మీరు ఇందాకట మాట్లాడుతూ చెప్పారు. అయితే సౌత్కి వచ్చేసరికి కొంత ప్రభావం, బీజేపీ ప్రభావము, మోడీ ప్రభావం కావచ్చు తక్కువగా ఉంటుంది. ఏ ధైర్యంతో తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు మన ప్రజలంతా కూడా ఈ దేశం ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుంది అనేటటువంటి విషయానికి వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎవరు అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ దేశంలో ఎవరు ఉండాలనో వారు కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఎవరు ఉండాలనో మనం ఓటేసిండ్రు, దేశంలో మోదీ గారు కావాలని అనుకున్నారు. ఈరోజు మోదీ గారి కోసం ప్రతి ఒక్కరు ఏకమవుతున్నారు. మొన్న కేసీఆర్ని ఓడించాలి కాబట్టి ఇక్కడ మీడియా ద్వారా కావచ్చు, రకరకాల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అనేక మాధ్యమాల ద్వారా ఈడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ప్రచారం చేయడం వల్ల, పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలు అనేటటువంటి మాట చెప్పడం వల్ల కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెస్ ఓటేయాలని ఓటేసినారు. ఇప్పుడు దేశం కోసం ఓటేయాలి, ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ఉండాలని ప్రజలంతా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకుంటుందనే విశ్వాసం మాకు. భద్రంగా అంటే మీ ఉద్దేశంలో మొన్న రాజస్థాన్లో మోడీ మాట్లాడుతూ కూడా ఒక వర్గానికి సంబంధించి మాత్రమే ఫేవర్గా మాట్లాడడము, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సంపదంతా ఒక వర్గానికి వెళ్ళిపోతుంది, చివరికి తాలిబొట్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి, రోడ్డు మీదే పడతారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే బీజేపీ అంటే కేవలం ఒక వర్గానికి సంబంధించిందేనా? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో నరేంద్ర మోదీ. కానీ ఆచరణ అది కనిపించట్లేదు కదా, మాటలు తెలియట్లేదు కదా. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పుంటారు. వారి నినాదం ఒకటే, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో బీజేపీ లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయించాలన్న విమర్శకు మీరేం చెప్తారు? ఆమె యొక్క పాత్ర దాంట్లో ఉన్నటువంటి రుజువులు ఏవైతే వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర రుజువులు దొరికినాయో ఆ రోజు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. దాని గురించి రాజకీయాలు మాట్లాడేటటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఇట్లాంటి రాజకీయాలే ఉంటాయి.
రాజకీయాల పార్టీలు ఏం మాట్లాడతాయి? అరెస్టు చేయకుంటే కుమ్ముక్కు అన్నారు, అరెస్టు చేస్తే ఓట్లు వచ్చినాయి అన్నారు. ఇది రాజకీయ విమర్శలే తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. మేడం అరుణ గారు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్షునిగా మార్చడం వల్ల బీజేపీకి చాలా డ్యామేజ్ అయింది. ఒకవేళ మార్చకుండా కంటిన్యూ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సీట్లు వచ్చి ఉండేవి, గ్రాఫ్ మొత్తం తగ్గించేసుకున్నారు, సొంత మిస్టేక్ చేశారని మాట్లాడారు కదా, దానిపై మీ కామెంట్ ఏంటి? ఒకరిని తీస్తే ఒకరిని పెడితే పడిపోయేది ఎక్కేది ఏముండదమ్మా. ఈ దేశానికి ప్రతి ఒక్కరిలో విశ్వాసం నింపుతున్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. అధ్యక్షుని మార్పు అనేది ఇది ఆర్గనైజేషన్లో భాగంగానే మారుస్తారు. ఆర్గనైజేషన్ తీసుకునేటటువంటి నిర్ణయం అది. దానికి రాజకీయ పక్షాలు అనేక రకాలుగా దాన్ని రంగుపూసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో ఆర్గనైజేషన్ మార్పులు అనేటివి పార్టీలో అన్ని అంటే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటే దాంట్లో భాగంగా జరిగి ఉంటుంది. వీళ్ళంతా కూడా క్రియేట్ చేసేటటువంటి వాళ్ళు కొంత మీడియా చూస్తే కావచ్చు, కొందరు నా మీద అభిమానం ఉన్నోళ్ళు ఒకటి చెప్పేటటువంటి విధంగా ఉంటారు, అట్లా కావచ్చు తప్ప దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో పార్టీ డ్యామేజ్ అయిందనో లేకుంటే పార్టీ పెరిగిందనో తరిగిందనో ఇవన్నీ పార్టీ ఆర్గనైజేషన్ ఎప్పుడేం చేయాలో అవన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. అరుణ గారు, కాంగ్రెస్ నుండి అసలు బీజేపీలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అసలు కాంగ్రెస్లో చాలా సర్వీస్ చేశాను పార్టీ బలోపేతానికి జిల్లాలో. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లంతా కూడా ఆనాడు ఉన్నటువంటి పెద్ద లీడర్లు కానీ ఒక టీమ్గా ఏర్పాటైంది. మొత్తం మా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళంతా టీమ్గా ఏర్పాటై ఎట్లయినా అరుణమ్మని ఎదగనీయకుండా చేయాలంటేటువంటి ఒక కుట్ర చాలా గట్టిగా చేసినారు. అది ఎప్పుడైతే నాకు అర్థమైందో, పోయిన అసెంబ్లీ ఎన్నికల 2018లో జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి అపోజిషన్ క్యాండిడేట్కి డబ్బులు ఇప్పించినారు. ఎప్పుడైతే ఇవన్నీ నా దృష్టికి వచ్చి నాకు తెలిసినాయో ఇక ఇక్కడ ఉండకూడదు అనేటటువంటి మాట నాకు అనిపించింది. నేను ఆ పార్లమెంట్ కంటెస్ట్ చేయమంటే నేను చేయనని చెప్పినప్పుడు, ఎందుకంటే నిలబెడతారు మళ్ళీ ఓడగొడతారు వీళ్ళు, మళ్ళీ ఎదుటివాళ్ళని గెలిపిస్తారనేటువంటి ఉద్దేశంతో నేను పోటీ చేయనని చెప్పిన. అవన్నీ ఏమనకు నాకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పి తర్వాత భారతీయ జనతా పార్టీలో కొందరు నన్ను కలవడం జరిగింది, అప్రోచ్ అయ్యారు, మాట్లాడడం జరిగింది. అయినా కూడా నేను పార్టీ మారాలనేటటువంటి ఆలోచన లేకుండా నాకు సరే చూద్దాం లేదు భవిష్యత్తు చూద్దాం, నేను పోటీ చేయకూడదు. అసెంబ్లీలో నన్ను ఇది చేసాను, పార్లమెంట్ పోటీ చేద్దాం డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు అప్రోచ్ అయిన తర్వాత అట్లా కొంత ప్రెషర్ తీసుకొచ్చిన తర్వాత నాకు అదే టైంలో నేను కొంచెం ఒక డిస్టర్బెన్స్ పార్టీ నన్ను విధంగా చేస్తున్నటువంటి ఒక దీంట్లో ఉన్నా కాబట్టి వాళ్ళు నాకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ కానీ నాకు కల్పించినటువంటి విశ్వాసం కానీ అవన్నీ ఆలోచించుకుంటే నాకు అనిపించింది, అరే జాతీయ పార్టీ నేషనల్ లెవెల్లో మోదీ గారు చాలా బాగా చేస్తున్నారు వారు. సో ఈ జాతీయ పార్టీ నుంచి ఇంకో టీఆర్ఎస్ కూడా పిలిచినారు నన్ను రమ్మని చాలాసార్లు, కానీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ వైపు నేను ఆలోచించలేదు. అంటే కాంగ్రెస్లో మీరు పోటీ చేయాలంటే నాకు డబ్బులు కావాలి, ఫండింగ్ కావాలి, కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పేసి ఇటీవల వంశీచంద్ర రెడ్డి కూడా మీ మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలో నిజమెంత మేడం? ఇది కంప్లీట్ అయినాక మీకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఆ సమయంలోనే భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున వాళ్ళు నన్ను ఒక విశ్వాసం కలిగించిన తర్వాత పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ 100% నాకు అన్ని రకాల కూడా ఒక విమెన్గా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కానీ మీరు జిల్లా కోసం చేసినటువంటి జిల్లాలో పబ్లిక్లో ఉన్నటువంటి ఒక పాపులారిటీ కానీ ఒక సర్వీస్ మోటివేషన్తో పనిచేస్తున్నటువంటి ఒక లీడర్గా నన్ను గుర్తింపు ఇచ్చినారు వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గౌరవానికి దానికి వాళ్ళు నాకు భవిష్యత్తులో కూడా ఆ గౌరవాన్ని ఇస్తామని తెలిపిన నేపథ్యంలోనే నేను భారతీయ జనతా పార్టీలోకి ఆ రోజు పోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అక్కడ నన్ను అణచివేత చేయాలనేటటువంటి ప్రయత్నం పెద్ద నాయకులు ఆ రోజు జైపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే అందరి వరకు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కడ కూడా ఎట్లనో క్రష్ చేయాలనేటటువంటి ఒక ప్లానింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉండడం అంటే పోవడమే మంచిది అనిపించింది, వెళ్ళిపోయినా. అంటే మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు బీజేపీలో? 100% ఉంటున్నాను. అక్కడ కూడా ఏది ఉన్నా నేను నా అభిప్రాయం ఏదో చెప్తాను, నా అభిప్రాయం ఏదో ఉంటే చెప్తాను, కానీ ఎక్కడ కూడా ఇండిసిప్లిన్గా కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయలేదు. ఈరోజు బీజేపీలో పోయినప్పుడు ఏదైనా ఉంటే నాకు అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉన్నా లేకుంటే ఏదైనా సమాచారం ఇట్లా ఉంది ఇట్లా చేయాలని చెప్పినా ఇంటర్నల్గా ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాం, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేసుకోవాలంటటువంటి విధంగా. ఏ రోజు బయటకు వచ్చి పార్టీని అంటే పార్టీని నష్టం చేసేటటువంటి పనులు కాంగ్రెస్లో ఉన్నంత కాలము చేయలేదు, బీజేపీలో ఉన్నంత కాలం కూడా ఆ పని ఎప్పుడు కరుణ చేయదు.
ఇప్పుడు ఆయన ఒక క్వశ్చన్ వేసిండు మా జిల్లా రిపోర్టర్ గారు, పోయిన ఎలక్షన్లో కూడా పోటీ చేసాడు ఇప్పుడు నా క్యాండిడేటు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? అడగకూడదు మరి మీరు అందరూ? పోయిన ఎలక్షన్లో కూడా పోటీ చేసిండు కదా, మరి అప్పుడు చెప్పిండొచ్చు కదా డీకారుని అడిగుంటే, అప్పుడు ఎందుకు చెప్పలేదు? అంటే ఎవరో సూచన ఇచ్చుంటారు, డీకారుని మీద నేను ఢీ కొట్టాలంటే ఆమెను బ్లేమ్ చేయాలి, అప్పుడే నువ్వు పాపులర్ అవుతావు, ఆమెతోనే పెట్టుకుంటేనే నీకు టీవీలలో చూపిస్తారు, బ్రేకింగ్ న్యూస్లో వస్తావు అని చెప్పుంటారు కాబట్టి మాట్లాడి ఉంటాడు. అంటే మొన్న రీసెంట్గా సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరిగినాయి, టెంపుల్ దగ్గరికి రావాలి, శపథాలు చేయాలని చెప్పేసి కూడా అనుకున్నారు కదా, అసలు నిజమైన ఆ చర్చ అనేది జరిగింది? నేను ఒకటే చెప్పిన, టెంపుల్ దగ్గర రావాలంటే టెంపుల్ దగ్గర వీళ్ళని నమ్మకం ఫస్ట్, వాళ్ళకి దేవుడు అంటేనే నమ్మకం లేదు, అందులో రామాలయం అంట, అంటే వాళ్ళు చెప్పేది అబద్ధమని అక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి, వాళ్ళు చెప్పేదంతా జూట అనేది అక్కడే అర్థమైపోయి ఉండాలి. ఇంకా చాలామంది పేర్లు చెప్పిండ్రు, నిజంగా వాళ్ళు చెప్పేమంట వాస్తవం అయితే వాళ్ళందరినీ కలిసి రమ్మనండి మాట్లాడదామని చెప్పినాం, రాలేదు కదా మరి మేడం, రాలేదు కదా మేడం. ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ మీకు వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నారు అని ఒక ఆరోపణలు మొదలయ్యాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి 7 సీట్లు వచ్చాయి, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ గెలవకూడదంటే బీజేపీ గెలవడానికి, ముఖ్యంగా మీరు గెలవడానికి అంతర్గతంగా బీఆర్ఎస్తో మీరు కుదుర్చుకున్నారు. వాళ్ళు కూడా అక్కడ కాంగ్రెస్ గెలవకుండా ఉండడానికి డీకే అరుణకే మద్దతు ఇవ్వాలన్నటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మహబూబ్ నగర్లో ఉంది. నిజంగానే బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేస్తుందా? ఇంకొకటి, మీ సామాజిక వర్గం ఓటర్లు పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఇస్తారు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో మద్దతు మీకు ఇస్తుందని మీరు నమ్మకం ఉందంట? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గమా, మా సామాజిక వర్గమా, బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ అనేది కాదు. ఇక్కడ ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ రావాలని వాళ్ళు పార్టీలకు అతీతంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవాలా మహబూబ్నగర్ పార్లమెంట్ అని కోరుకుంటున్నారు. వాళ్ళు కాంగ్రెస్కి మొన్న ఓటేసిన వాళ్ళు అయ్యుండొచ్చు, బీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళు అయ్యుండొచ్చు, వాళ్ళందరూ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు ఉండాలి ఇక్కడ పార్లమెంట్లో, డీకరుణ గెలవాలని కోరుకుంటున్నారు. అంటే మీకు ఇంపార్టెంట్ కదా రాజకీయంగా కూడా, గత ఎన్నికల్లో కూడా మీరు ఓడిపోయారు, ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ మీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఫ్యూచర్లో కంటిన్యూ కావాలి అంటే ఖచ్చితంగా మీరు గెలవాల్సిన పరిస్థితి ఉంది కనుక ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనుకోవచ్చు. అంటే పోయినసారి కూడా వేశారు కదా ఓట్లు నాకు, అంటే ఈసారి పోయినసారి 3,33,000 ఓట్లు వచ్చినాయి కదా, మరి ఏ పార్టీ వాళ్ళు వేసినప్పుడు చెప్పగలుగుతారా మీరు ఎవరైనా? 3,33,000 ఓట్లు వచ్చినాయి పోయినసారి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి ఒకసారి చూడండి. వాళ్ళకి ఎన్ని తరిగినాయి, వీళ్ళకి ఎన్ని తరిగినాయి, నాకు ఎన్ని వచ్చినాయి. దిస్ ఇస్ ఆల్ పార్టీ లీడర్ని బట్టి ఓటు పడుతుంది, నిలబడినటువంటి క్యాండిడేట్ చూసి ఓటు పడుతుంది. ఇది జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ఎన్నికలు. ఈ ఓటు ఊర్లలో ఏమంటారు, పెద్ద ఓటు అంటారు, దీన్ని పెద్ద ఓటు. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఈ ఓటు కనుక గెలిస్తే మోదీ ప్రధానమంత్రి అవుతారనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంది. ఈ ఓటుకు డీకే అరుణమ్మకి వేస్తే ఇక్కడ ఎంపీ అవుతుంది, మనకు పని చేస్తుంది, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు కాబట్టి ఇక్కడ డీకే అరుణమ్మ ఉంటే మనకు పనులు అవుతాయి అనేటటువంటి విశ్వాసం ఈరోజు ప్రజల లోపల ఉంది. క్షేత్రస్థాయి లోకల్ బాడీస్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, ప్రజెంట్ ఎంపీటీసీలు కావచ్చు, ఎవరైనా కానీ ఈరోజు ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోరుకునే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క ప్రజలు అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ఇవాళ సిద్ధమైనరు. వీళ్ళు వాళ్ళేదో రాజకీయాల కోసం ఇక్కడ అక్కడ అని మాట్లాడుకోవాల్సింది తప్ప, మరి కాంగ్రెస్ పార్టీకి పోయినసారి గెలవలేదు, మరి ఎవరు ఓట్లు వచ్చిను, ఈరోజు ఎవరి ఓటుతో గెలిచిన వాళ్ళు? ఓటర్లు డిసైడ్ చేసేది ఓటర్లు. వాళ్ళు ఎవరికి ఎప్పుడు ఎవరు గెలిస్తే మనకు లబ్ధి జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళని గెలిపించేటటువంటి ఓటర్లు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అభ్యర్థులు గెలుస్తారు. కానీ వాళ్ళు ఇచ్చిండ్రు, వీళ్ళు ఇచ్చిండ్రు మద్దతు, వాళ్ళు చెప్తే ఓట్లు వేసిండ్రు, వీళ్ళు చెప్తే ఓడగొట్టిండ్రు, ఇవన్నీ కూడా వాస్తవాలు కావు. ఎస్ అరుణ గారు, ఈ ఎన్నికల్లో గెలిస్తే మీరు కేంద్ర మంత్రి అవుతారా? అందుకనే అసెంబ్లీ పోటీ నుంచి తప్పుకున్నారా? నేను పార్లమెంటుకు పోటీ చేయాలనుకున్నాను, చాలా స్పష్టంగా చెప్పినాను. పార్లమెంటుకు పోటీ చేయదలుచుకున్నాను కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే పార్లమెంట్ అవకాశం నాకు ఇవ్వరనే ఉద్దేశంతోనే నేను పార్లమెంట్కే పోటీ చేయాలని పోటీ చేయలేదు ఎమ్మెల్యేకి. సో ఇప్పుడు కేంద్ర మంత్రి అవుతారా లేదా అనేది అది ప్రధానమంత్రి గారు చేసే ఉద్యోగం, ప్రధానమంత్రి గారు ఇచ్చేటటువంటి బాధ్యత అది. నేను అయితాను కాను నేనంటే చెప్తే చెప్పండి దాని గురించి. ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఒక్కొక్క మెట్టు ఎక్కాలని కోరుకుంటాం కదా, తెలంగాణలో అవకాశం వస్తే తప్పకుండా
అవకాశం ప్రధానమంత్రి గారు ఇస్తే తప్పకుండా దాన్ని స్వీకరిస్తాం. ఇదే విషయం చెప్తున్నారు మీరు ప్రచార సమయంలో కూడా, మీరు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతామని. అదేవిధంగా తెలంగాణలో ఈటెల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, అరవింద్, బండి సంజయ్ గారు, అదేవిధంగా రఘునందన్, ఇంతమంది మీరు గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతామని చెప్తున్నారు. దీంట్లో భాగంగానే మిమ్మల్ని మీ పార్టీ నాయకులే ఓడగొట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రికి పోటీ వస్తారని మిమ్మల్ని ఓడగొట్టాలని చూస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది మేడం. ప్రచారం అని మీరే చెప్తున్నారు కదా, రాజకీయాల్లో ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. పార్టీలో ప్రతి ఒక్కరు గెలవాలని అందరం కోరుకుంటాం. అందరం గెలిస్తేనే 12 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరం గెలిస్తేనే తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు వస్తాయి గ్యారంటీగానే మేము అందుకు అనుకుంటున్నాం. అందరం గెలవాలని కాబట్టి అనుకుంటున్నాం. సరే, రాజకీయ పరంగా ఇట్లాంటి అంటే ఇట్లాంటి ఆరోపణ అంటే ఏమన్నారు మీరు, ఇట్లాంటి ప్రచారం చేసేటప్పుడు కొంతమంది ఉంటారు. కామన్, పాలిటిక్స్లో ఇది వెరీ కామన్. మేడం, మీకు ఇప్పుడు మహబూబ్నగర్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు మేడం? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా మేడం? రూలింగ్లో ఉన్న పార్టీ. ఎప్పుడైనా రూలింగ్లో ఉన్న పార్టీకే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్నది రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ కాబట్టి. రూలింగ్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ గాలి బాగా రాష్ట్రంలో వేస్తూ ఉంది. 64 సీట్లు గెలిచారు. 6 హామీలు కూడా అమలు మొదలుపెట్టే ఉంటారు. ఆ గాలిలో బీజేపీ కొట్టుకుపోయే ప్రమాదం లేదా మేడం? వాళ్ళు 6 గ్యారెంటీలు ఏవి అమలు చేయలేదు. ఓన్లీ ఆర్టీసీ బస్సులో మహిళలు ఎక్కించడం 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి అంటే ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఊళ్ళల్లో మేము పోతే ఏమడుగుతున్నారు మహిళలు, మేము ఈ బస్సు ఎక్కామని ఎవరు అడిగిండ్రు వాళ్ళని? వాళ్ళు 2500 ఏడున్నాయి, 2500 నెలకి ఇస్తామని ఎక్కడున్నాయని అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఇవాళ 2500 మహిళలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ అన్నారు, 2 లక్షలు చేయలేదు. 15,000 రైతు బంధు అన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 5 లక్షల రూపాయలతోనే నిరుద్యోగ యువతకు ఒక బ్యాంకులో ఒక గ్యారంటీ ఇచ్చి ఇప్పిస్తామని చెప్పినారు, అది ఇవ్వలేదు. ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, ఇవ్వలేదు. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, ఇవ్వలేదు. ఈరోజు ఏ ఒక్కటి చేయకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి హామీలు డిసెంబర్ 9వ తారీఖు ఇవన్నీ అమలు చేస్తామని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. ఎన్నికల ముందు వారు ఇచ్చిన ప్రతి మాట చూపించమంటే చూపిస్తా, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది. ఒక్కొక్క హామీ ఏ విధంగా ఆయన హామీ ఇచ్చిండు, వాటిని ఏ విధంగా నెరవేరుస్తా అని చెప్పిండు, ఈరోజు వాటిని ఏ విధంగా దాట వేస్తున్నాడు అనేది. ఆయన హామీలన్నీ నెరవేర్చడం లేదు, అన్ని అబద్ధాలే, మొత్తం అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఇచ్చిన గ్యాస్ మోసమే చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన గ్యాస్ బండనే ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన ఏమి ఇవ్వలేదు, ఆర్టీసీ రాయితీని ఇవ్వలేదు అంటున్నారు. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు మా ఎంబడి రండి, ఇచ్చిన వాళ్ళంటే చూపియండి. నా ఎంబడి క్యాంపెయిన్కి వస్తాం, మీ రిపోర్టర్ ఉన్నాడు, నా ఎంబడి పంపండి క్యాంపెయిన్కి. వాళ్ళ క్యాంపెయిన్కి వెళ్తాను, నా ఎంబడి పంపించమనండి. ఎవరైనా ఊర్లో ఇచ్చిందని చెప్తే ఓకే. వాళ్ళు 4 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పిని చేయలేదని మీరు గట్టిగా చెబుతా ఉన్నారు కదా. 10 ఏళ్ల కిందట వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ ఇప్పుడే కళ్ళు తెరిచింది, ఇప్పుడే నడక నేర్చుకుంటుంది అని కేసీఆర్ చెప్పి మళ్ళీ ఈయన అదే మాటలు రిపీట్ అంటే 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చింది కదా మేడం. అయితే ఏంటి 4 నెలలు కూడా తెలీదా రాష్ట్ర పరిస్థితి? అప్పుల్లో ఉన్న విషయం తెలీదా? తెలిసే కదా హామీలు ఇచ్చింది వీళ్ళు. రాష్ట్రం అప్పుల్లో ఉందని ఇవాళ తెలిసిందా? అంటే వీళ్ళు రాజకీయాల్లో లేరా? ఎలక్షన్ ముందు చెప్పిన మాట అబద్ధాలేనా మేడం? జనరల్ ఎలక్షన్ కోడ్ కంటే ముందు నుంచే మీ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పథకాలు ఎట్లా అమలు అవుతాయి మేడం? ఈ ఎన్నికల కంటే ముందే కావాలని ఆ కోడ్ని తీసుకొచ్చిండ్రు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కావాలని తెచ్చుంటారు. మేడం, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కాంగ్రెస్ ఇప్పుడు చెప్పిన హామీలు కూడా నెరవేర్చలేదని నెగ్గదీసి నిలదీస్తూ ఉన్నారు కదా. 10 ఏళ్ల క్రితం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ చేసిందా? అలాగే 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి జన్ధన్ ఖాతాలో వేస్తామన్న బీజేపీ వేసిందా? మిగతా హామీలన్నీ పక్కన పెడితే అని అడుగుతా ఉన్నారు. దానికి ఏం చెప్పాలనుకున్నా బీజేపీ? నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పిండో అనేటువంటి వీడియో ఒకసారి మీరు ప్లే చేయండి. మోదీ గారు మాట్లాడిన వీడియో మీరు ఒకసారి ప్లే చేయండి. నల్లదినం తీసుకొస్తారు, మీరు ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. వారు చెప్పిన మాట వేరు, వీళ్ళు చెప్తున్న మాట వేరు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి డబ్బులు విదేశాలకు పెద్ద ఎత్తున వీళ్ళు బ్యాంకులో దాచుకున్నారు.
ఆ డబ్బులే కనుక మనం ఆ డబ్బులే కనుక చూసుకుంటే ఒక్కొక్కరు అకౌంట్లోకి 15 లక్షలు వేసేంత డబ్బుని వీళ్ళు విదేశాల దాచుకుందని ఇక్కడ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వకుండా అధికారంలోకి వచ్చి 100 రోజులైంది, కొన్ని హామీ ఇచ్చినట్టు మేము చేస్తున్నామని చెప్తుంది కాంగ్రెస్. కనీసం బ్రీతింగ్ పీరియడ్ కూడా ఇవ్వకుండా, హనీమూన్ పీరియడ్ కూడా కంప్లీట్ కాకుండానే ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమీ చేయలేదని చెప్పి జనాల్లోకి ఒక నెగిటివ్ మార్పు వాళ్ళకి తెలియదు ఎలక్షన్లు వస్తామని. అసెంబ్లీ అయిపోయిన పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయని తెలుసు కదా, కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్లు ముందే వస్తాయని తెలుసు కదా, ఎలక్షన్లు అవగాహన ఉంటుంది కదా, అందుకే వాళ్ళకు కూడా అవగాహన ఉంది కదా. మాకు అవగాహన ఉంది అసెంబ్లీ ఎలక్షన్లైన 4 నెలలకు పార్లమెంట్ వస్తుందని, మరి వాళ్ళకు కూడా అవగాహన ఉంది కదా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని ఎవరు చెప్పమన్నారు? ప్రజలు అడిగినరా? మేము అడిగినామా? ఎవరు చెప్పమన్నారు? అంటే అబద్ధమా మోసమా కాదా? వాళ్ళు చెప్పింది అబద్ధం కావాలని ప్రజల్ని మోసం చేసిందా లేదా? అంటే కేవలం ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేసిందా లేదా? 6 గ్యారెంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏమైనా చేయాలి, కుర్చీ కావాలి, ఎన్ని జూటా అయినా చెప్పాలి. కేసీఆర్ జూటా చెప్పిండు, మనం ఇంకా 2 ఎక్కువ చెప్తే ఏమైందని చెప్పిండు వీళ్ళు అధికారం కోసం. ఈరోజు అధికారం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు మాట్లాడింది. ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈడ 17 పార్లమెంటు సీట్లు గెలిపియాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు వస్తాయని చెప్తున్నారు. అది కరెక్టా? దేశంలో కాంగ్రెస్ వస్తుందా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ గారు ఈరోజు వాళ్ళ కుటుంబం యూపీలో పోటీ చేయకుండా వెళ్ళిపోయింది మొత్తం బయటికి. యూపీలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలోనే లేరు. రాహుల్ గాంధీ గారు కేరళకి వెళ్ళిపోయిండు, యూపీ వదిలిపెట్టేసి వాయనాడికి వెళ్ళిపోయిండు. మరి ఇన్నేళ్ళు పాలించని చెప్తున్నారు కదా, ఇంత గొప్ప త్యాగాల గురించి చెప్తున్నారు కదా, మరి ఎందుకు అక్కడి నుంచి వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది? ప్రధానమంత్రిగా కావాల్సినటువంటి అభ్యర్థి అని చెప్తున్నారు, ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు, అయితేనే 6 గ్యారెంటీలు అంటున్నారు. అంటే ఇంట్లో ఇక్కడ కూడా ఇంకా పచ్చి అబద్ధాలేనా? ఈడ కూడా ఇంకా ప్రజల్ని మోసం చేస్తారా? అంటే 6 గ్యారెంటీలు అమలు కావని ముఖ్యమంత్రి గారే చెప్పిండు. వాళ్ళ దేశంలో ప్రధానమంత్రి అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, ఈ 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు అనేది ఈరోజు రేవంత్ రెడ్డి గారే స్పష్టం చేసి. మేడం, బీజేపీ తోటి పాలమూరికి ఒరిగిందేమీ లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. జరిగిన అభివృద్ధి అంతా కూడా మా పాలనలోని బీఆర్ఎస్ అభ్యర్థి చెప్పుకొస్తున్నాడు. మరోపక్క కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారంలోకి రాగానే నారాయణపేట ఎత్తిపోతల శంకుస్థాపన జరిగింది, సంగంబండకి అడ్డంకిగా ఉన్నటువంటి బండ తొలగింపు జరిగింది, మిగతా నియోజకవర్గాలకు కూడా సాగునీరు ఇస్తాము, అభివృద్ధి అంతా కూడా మా హయాంలోనే సాగుద్ది, సో మాకు అధికారం కట్టబెట్టండి అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నారు. మరి మీరైతే కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ మీద ఆశలు పెట్టుకున్నారా, బీజేపీ ఓటు బ్యాంక్ మీద పెట్టుకున్నారా, లేదా ఇంకేదైనా కొత్త ఈక్వేషన్ ఉందా? ఒక సామెత ఉంటుంది, సిగవునమ్మ ఎట్లా తిప్పినా సింగారమే అని. అట్లా అధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. ఇప్పుడు అవన్నీ అబద్ధాలని నిజాలని చెప్పుకుంటారు. అంటే సంగంబండ చేశారు కదా మేడం, సంగంబండ చేశారు, నారాయణ ఏం పెద్ద ఘనకార్యం అండి. ప్రాజెక్టు కట్టిండా? ఏమన్నా వచ్చాడా? అంటే మీరు ప్రాజెక్ట్ కట్టిండా? లే, ప్రాజెక్టు కట్టిండా? అది మేమే కదా చేసింది, అది డీకరణం ఉన్నప్పుడే కదా చేసింది. అది మా నాయన చిట్టం నర్సిరెడ్డి గారి కళ. భీమా ప్రాజెక్టు రావడానికి మా చిట్టం నర్సిరెడ్డి మా ఫాదర్ యొక్క కళ, దాన్ని పూర్తి చేసింది డీకరణమ్మ. ఆనాడు అధికారంలో పోయిన నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక దాన్ని ఏం చేయలేదు. ఆడ R&R సెంటర్ల పని కూడా కాలేదు. అన్నీ నేను ఎక్కడి దాకా చేసినో అక్కడి దాకానే ఫుల్ స్టాప్. ఆ తర్వాత నాకేం అధికారం లేదు చేయడానికి. అక్కడ చిట్టం నర్సిరెడ్డి పేరు పెడితే కూడా వీళ్ళు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు, పెట్టింది డీకరణమ్మ. మా తండ్రి గారు నక్సలైట్ల దాడుల్లో కాల్పుల్లో చనిపోయినారు కాబట్టి ఆ ప్రాజెక్టు కోసం ఆయన చేసినటువంటి శ్రమని ఆరాటాన్ని చూసి ఆ ప్రాజెక్టు పూర్తి కాకముందే, ఆయన కళ నిజం కాకముందే ఆయన నక్సలైట్ల యొక్క కాల్పులో చనిపోయినారు కాబట్టి వారి పేరుతో ఆ యొక్క ప్రాజెక్టుకు పేరు పెట్టించింది నేనే. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు పెట్టినట్టే చెప్పుకుంటుండే నవ్వాలా ఏడవాలని చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, మొత్తంగా హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా? హల్చల్ చేయడము బంద్ చేయడము రెండు రేవంత్ రెడ్డి కోత కాదు. హల్చల్ చేయాలి, దాన్ని మూతేయాలి.
ఈరోజు హల్చల్ ఉంటుంది, రేపు మూత పడుతుంది. అదేం కొత్తగా చూస్తలేం కదా, ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇది కొత్త కాదు. ఇది అంటే జరిగిందా జరగలేదు అనుకుంటున్నారా? 100% జరిగింది. మరి ఎందుకు ఆపినో వాళ్ళు చెప్పాలి జవాబు. ఇప్పుడు అరుణ్ గారు, బీజేపీ ఉపాధ్యక్షుడు దర్యాప్తు ఎందుకు ఆపినో రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం జరుగుతుంది కదా, దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఆగిపోలేదు. కాళేశ్వరం గురించి మాట్లాడిండ్రు అధికారంలో లేనప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీతోనే దాన్ని మూత మూసిండ్రు. ఈరోజు పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్ చేయడానికి మళ్ళీ దీన్ని తీసిండ్రు. దీన్ని కూడా ఏదో కాంప్రమైజ్ అయింటారు లోపల, పైన 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 ఏదో చేస్తున్నారు. దాన్ని కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, ఏమన్నా ఎంక్వైరీకి ఆర్డర్ చేయిస్తారా? ఖచ్చితంగా చేస్తాం ఎంక్వైరీకి. ఏది కూడా వదిలిపెట్టేది లేదు, ఇవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. అరుణ గారు, బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు మీరు, అంటే నడ్డా తర్వాత పొజిషన్ అది. ఆ పొజిషన్కి తగ్గ ప్రాధాన్యత మీకు దక్కట్లేదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది. నామకే వాస్తే డెసిగ్నేషన్ అనే ఒక క్వశ్చన్ వినపడుతుంది. ఏం చెప్తారు మీరు దీనికి? అంటే డిజిగ్నేషన్ నామకే వాస్తే ఎట్లుంటుందని నాకు తెలియదు. అయితే దానికి తగ్గ ప్రాధాన్యత అంటే ప్రాధాన్యత అంటే ఏంటి? పార్టీలో నాకున్న ప్రాధాన్యత నాకుంది. దానికేం పార్టీలో ఉంటుంది ప్రాధాన్యత. నేను ఏమైనా గవర్నమెంట్లో లేను కదా, పార్టీలో నాకుండే ప్రాధాన్యత నాకుంది. ఆ గౌరవం ఉంది నాకు. పార్టీ 100% నాకు ఆ గౌరవాన్ని ఇచ్చింది. మోదీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టెప్లో నాకు ఆ గౌరవాన్ని పార్టీ ఇచ్చింది. మేడం ఇంత చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు ఏమి ఇచ్చిన నాకు గౌరవం చెప్పమనండి. అన్నేళ్ళు సేవ చేస్తే నాకు ఇచ్చిన గౌరవం ఏందో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు చెప్పమనండి. మాట్లాడితే మంత్రి పదవి ఇచ్చినాం, మీరు ఇయ్యలే మంత్రి పదవి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కాదు అది. రాజశేఖర రెడ్డి వాజ్ ఎ లీడర్. హీ ఐడెంటిఫైడ్ ఎవ్రీ లీడర్. ఆ లీడర్ ఎవరి దగ్గర అయితే ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నావో రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఆ రోజు ఆ నాయకత్వం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడం కోసం, పార్టీకి సేవ చేయడం కోసం. మేమేం తక్కువ చేయలే, దానికంటే ఎక్కువ చేసినాం పార్టీకి. నా ప్రాణాలని అడ్డుపెట్టి ఎన్నో చేసిన భారతీయ జనతా పార్టీలో ఆ రోజు లేదు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఆ రోజు బీజేపీ పార్టీలో ముఖ్య నేతల మధ్య సమన్వయం లేదు, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పనిచేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణం కూడా నేతల మధ్య సమన్వయం లేకపోవడమే అనేటువంటి ఒక విమర్శ ఉంది. అన్ని పార్టీల్లో ఉంటుంది. ఒక పార్టీ బీజేపీ ఏమి అతీతం కాదు దానికి. బీజేపీ పార్టీ ఏం దీనికి అతీతం కాదు. సమన్వయం లేకపోవడం కాదు, అంటే ఒకరికొకరి అభిప్రాయాలు కొంచెం తేడా, ఒకరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అందరి లక్ష్యము భారతీయ జనతా పార్టీ గెలవాలనే ఉంటుంది. సమన్వయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందా సమన్వయం? ఈరోజు ఏ పార్టీలోనైనా లీడర్లు అనేటటువంటి అప్పుడు ఎవరికి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, ఆ ఒపీనియన్స్ పట్ల వాళ్ళ వారి అభిప్రాయాలు ఉంటాయి. దాంతో సమన్వయ లోపమని, దాంతో లేకపోతే ఇంకేదో జరిగిందని, ఇంకేదో అందని, అంటే ఇవన్నీ రాజకీయాల్లో ఎప్పుడైతే ఆ యొక్క విషయాలు, అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవలేదు కాబట్టి దీనివల్ల గెలవలేదు, దానివల్ల గెలవలేదు అంటే విశ్లేషణలు అనేవి జరుగుతాయి. సరే, దాంట్లో కొంత ఒకరి మధ్యలో ఒకరికి ఒపీనియన్ షేర్ చేసుకోవడంలో గ్యాప్ ఉండొచ్చు, ఒకరి లీడర్ గ్యాప్ ఉండొచ్చు. సరే, రాజకీయాల్లో ఇటువంటివి అనేటివి అన్ని పార్టీలో ఉంటాయి, దానికి భారతీయ జనతా పార్టీ అతీతం కాదు. ఒక దశలో బీఆర్ఎస్కి బీజేపీ పోటీ, బీఆర్ఎస్ను బీజేపీ ఓడించడానికి రెడీగా ఉంది అన్న స్థాయికి వచ్చిన బీజేపీ హఠాత్తుగా పడిపోయి 8 స్థానాలకే పరిమితం అయిపోయి ఉండడానికి కారణం పార్టీలో ఏం విశ్లేషణ చేశారు మేడం? దాంట్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పెద్ద కుట్ర ఉన్నది. కేసీఆర్ ఏమనుకున్నాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా స్పీడ్గా ముందుకెళ్తూ ఉంది, సో దీన్ని ఎట్లయినా కట్టడి చేయాలి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే ఆ మూమెంట్ని అవకాశంగా తీసుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని పెద్ద ఎత్తున హైప్ చేసేటటువంటి విధంగా మీడియాలో, ఎందుకంటే అప్పటి వరకు మీడియాలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి స్పేస్ ఉండేది కాదు. సడన్గా అన్ని మీడియాలలో స్పేస్ వచ్చేసింది. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ ప్రతి మీడియా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున హైప్ చేయడం, దాంతో ఇక్కడ ఆమె కవితని అరెస్ట్ చేయలేదు, ఏదో లోపల ఒకటైనటువంటి బ్లేమ్ చేయడం, ఆ యొక్క పార్టీని అంటే భారతీయ జనతా పార్టీని ఏ విధంగా వీక్ చేయాలనేటటువంటి ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసినాయి. దాని పర్యవసానమే ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆశించిందో, ఎక్కడైతే ఒక బలమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ చాలా డౌన్లో ఉంది, కిందికి ఉంది,
కాంగ్రెస్ పార్టీని కనుక కొంచెం మనం పైకి లేపితే నేను గెలుస్తానని కేసీఆర్ అనుకున్నాడు. కానీ అది ఆయనకే దెబ్బ పడుతుంది, ఆయన ఊహించలేదు. భారతీయ జనతా పార్టీ మీద రోజు విమర్శలు చేసి రోజు బ్లేమ్ గేమ్లు ఆడి దానివల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీని వీక్ చేయగలిగింది, కానీ కేసీఆర్ గెలవలేకపోయింది. అరుణ గారు ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇవన్నింటినీ కూడా అవకాశంగా తీసుకొని అధికారంలోకి రాగలిగింది. తెలంగాణ బీజేపీ నాయకులు సమర్థులైన వాళ్ళు కాదు, అసమర్థులు అంటే ఒప్పుకుంటారా మేడం? ఎట్టి పరిస్థితిలో కాదు. దేశమంతా బీజేపీ గెలుస్తుంది, తెలంగాణలో మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఎలక్షన్లు అయినా గెలవదు. లోపం మీలో ఉందా లేకపోతే జాతీయ పార్టీలో ఉందా, లేకపోతే మీరు చెప్తున్నారుగా వాళ్ళు ఎదుటి పార్టీ చేసే కుట్రలో ఉందా? పార్టీలో లేదు, మాలో లేదు. సౌత్లో కొంచెం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గతంలో దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ పొత్తులో గతంలో ఇక్కడ టీడీపీతో పొత్తులో ఉండింది పార్టీ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇండిపెండెంట్ అంటే స్వతహాగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పట్టవచ్చు, కానీ తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. మేడం, మీరు ఇందాక అన్నట్టు కర్ణాటక ప్రభావం తెలంగాణలో కొంత ఉండి ఇక్కడ కాంగ్రెస్ గెలుపుకు కారణమైంది అని అంటాం. ఇక్కడ గెలుపు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉండబోతుందా? మీ కూటమి బలాబలాలు ఎట్లా ఉండొచ్చు? అక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? సో ఈరోజు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ కూడా కలిసి జరుగుతుంది. అక్కడ కలిసి అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిసి జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఎన్నికకు ఆ ఎన్నికకు చాలా తేడా ఉంది. ఇక్కడ డైరెక్ట్గా మోదీ గారికి వేసేటటువంటి ఓటు ఇది. అక్కడ లోకల్గా రీజనల్ పార్టీస్ అండ్ ఆల్సో నేషనల్గా ఈరోజు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ ఎన్నికకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికలకు తప్పకుండా తేడా ఉంటుంది. బీజేపీని టార్గెట్ చేయాలంటే ప్రతిపక్షాలు ఫస్ట్ ఎంచుకునే అస్త్రమే మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ ప్రతిసారి కూడా ఓట్లు దండుకుంటుంది. ఇప్పుడు రామాలయం ప్రారంభోత్సవం కూడా ఎలక్షన్స్ కోసమే అంత ఫాస్ట్గా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారు, ఓట్ల కోసమే అని అన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్లో మైనారిటీ ఓటర్ల పర్సంటేజ్ ఎక్కువ. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందని భావిస్తున్నారు? ఈరోజు మహబూబ్ నగర్లో కానీ ఇంకో చోట కానీ ముస్లిం మైనారిటీస్ గురించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. కేవలం అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నం చేస్తూ ఉంది. మహబూబ్ నగర్ ప్రజలు కూడా ముస్లింలు కానీ ఇతర వర్గాలు కానీ ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. సరే, కొంతవరకు ఇంకా వాళ్ళ మాటలు నమ్మేటటువంటి వాళ్ళు ఉండొచ్చు కాక, కానీ ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఉన్నటువంటి ముస్లింలు కూడా తప్పకుండా పాలమూరు అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు, డీకే అరుణమ్మని గెలిపిస్తారు. మేడం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్తున్నారు. మరొక వైపు మీ బీజేపీకి సంబంధించిన లీడర్లు కూడా, లక్ష్మణ్ లాంటి లీడర్లు కూడా ఎన్నికల తర్వాత ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటున్నారు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీకి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా వస్తుంది ఇక్కడ? ఇంకొక వైపు కేసీఆర్ కూడా ఇది ఏడాది కంటే ఎక్కువ ఉండే ప్రభుత్వం కాదు అంటున్నారు. అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు కూల్చాలని రెడీగా ఉందా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిపి? కూల్చండి చూద్దాం, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ఉన్నది, జైపాల్ రెడ్డి కాదు, ఆ తర్వాత జానారెడ్డి కాదు, ఎట్లా కూల్స్తారో చూద్దామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజంగానే బీజేపీ అధిష్టానం కానీ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ లీడర్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు ఉన్నాయా? ఎందుకంటే గతంలో బీజేపీ గోవాలో కూల్చింది, మహారాష్ట్రలో కూల్చింది, కర్ణాటకలో కూల్చింది. సో మీకు కూల్చు పెద్ద కొత్త కాదు అన్నది వాళ్ళ కాంగ్రెస్ కంటే ఎక్కువ కూల్చిందా? చెప్పండి మీరు. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ కూల్చిందా బీజేపీ పార్టీ? ఎవరిని కూల్చలేదు బీజేపీ పార్టీ, ఎవరిని కూల్చలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా డైరెక్ట్గా పార్టీలలో చేసుకొని కండువాలు కప్పలే. భారతీయ జనతా పార్టీలో ఏ ఎమ్మెల్యే వస్తానా రాజీనామా చేసినాకనే పార్టీలోకి వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు చేసి పోయిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తన మీద తనకే నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి గారికి తన మీద తనకే నమ్మకం లేక నన్ను కూలగొడతారు నన్ను అంటే ఒక సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సింపతి, ఎందుకంటే అయ్యో రేవంత్ రెడ్డి గారు కూలగొడతారంట, ముఖ్యమంత్రి దిగిపోతారంట అని ఒక సింపతిని ప్రజల లోపల తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు దింపుతారు? ఎవరు దింపుతారు? వాళ్ళ లోపల వాళ్ళకే విశ్వాసం లేదు. ఈరోజు ఎప్పుడు దిగుతారు? వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయలేరన్నమాట స్పష్టము. వాళ్ళు 15,000 రైతు బంధు అందరికి ఇస్తారండి. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన రైతులకు అందరికీ
రైతు బంధు పథకం ఈరోజు రేవంత్ రెడ్డి గారు అందిస్తారా? ఆయన ఏమన్నాడు? 15వ తేదీ లోపల, ఆగస్టు 15 లోపల రైతు బంధు వేస్తా అన్నాడు. రైతు బంధు గతంలో వచ్చినటువంటి రైతు బంధు పథకం అందుకున్న రైతులకు అందరికీ రేవంత్ రెడ్డి గారు 15వ తారీఖు లోపల రైతు బంధు వేస్తాడా, వేయకుంటే రాజీనామా చేస్తాడా? దానికి ఫస్ట్ జవాబు చెప్పానండి. ఈరోజు అబద్ధ హామీలు ఇచ్చుకుంటా, ప్రజల్ని మోసం చేసుకుంటా, ప్రజలే దించుతారు, ఎవరు దించాల్సిన అవసరం లేదు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలే గద్దె దింపుతారు, ఎవరు దించాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు కాబట్టి ప్రజలు వాళ్ళని గద్దె దింపుతారని అర్థం చేసుకోకపోతే ఎట్లా? వాళ్ళు రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఒకటి కాబట్టి ఇట్లాంటివి మాటలు మాట్లాడడం అది ఒక మైండ్ గేమ్, అదంతా ఒక మైండ్ గేమ్. మేడం కానీ మీరే సుపారీ ఇచ్చారట. మీ దగ్గర బీఆర్ఎస్ ఈరోజు సుపారీ తీసుకొని 5 చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటిది. ఎవరు డమ్మీ? మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, మల్కాజ్గిరి, భువనగిరి, మహబూబ్ నగర్ ఈ 5 చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టారు. మల్కాజ్గిరి వాళ్ళ అభ్యర్థి అంత బ్రహ్మాండంగా ఉందా? వాళ్ళ మల్కాజ్గిరి అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఊరు? ఆమె డమ్మీనా? మరి ఇక్కడ నుంచి తీసుకుపోయి క్యాండిడేట్ లేకనే పెట్టిండ్రు. వాళ్ళని చేవెళ్ళకి వెళ్ళి నిలబడాల్సినటువంటి క్యాండిడేట్ని వాళ్ళ క్యాండిడేట్ లేకనే కదా అక్కడ తీసుకుపోయి పెట్టిండ్రు. వాళ్ళు క్యాండిడేట్ లేకనే కదా రంజిత్ రెడ్డిని తీసుకొచ్చుకున్నారు. వాళ్ళేందండి మా గురించి విమర్శించేది? అంటే కవిత బెయిల్ కోసం ఈ విధంగా సుపారీ ఇచ్చారు బీజేపీకి బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి గారు ఇంకా అపోజిషన్ లీడరే అనుకుంటున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. అక్కడనే పాపం చాలా జాలేస్తుంది ఆయన చూస్తే. ఆయన ఇంకా నేను ముఖ్యమంత్రి అయినా అని అనుకుంటలేడు, ఆ స్థాయికి ఎదుగుతలేడు. ఇంకా నేను ముఖ్యమంత్రిని ఏదనాలే ఏదనకూడదు, ఏది అంటే నాకు అది అంటే ఆ మాట తనకే రివర్స్లో పడుతున్నటువంటి ఆలోచన ఇంకా చేసుకుంటలేడు. మీరు అలా అంటున్నారు, ఆయనేమో నడిగడ్డ బిడ్డ సీఎం అయితే ఓర్చుకోలేకపోతున్నారు అంటారు. ఆ ఓర్చుకోలేని వాళ్ళలో కారణం ఉందా? ఆయన ఎక్కడ నడిగడ్డ బిడ్డ? ఆయన పాలమూరు, ఇప్పుడు పాలమూరు విడిపోయింది, ఆయన ఉమ్మడి పాలమూరు బిడ్డ. పాలమూరు బిడ్డ కాదు ఆయన, పాలమూరు బిడ్డ డీకే అరుణమ్మ. ఆయన అచ్చంపేట బిడ్డ, అచ్చంపేటకి వెళ్ళి కొడంగల్ గెలిచిండు 2 సార్లు. మళ్ళీ 3వసారి కూడా ముఖ్యమంత్రిని అవుతా అంటే గెలిపించిండు. మా వాళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి, పాలమూరు వాళ్ళు చాలా అమాయకులు కాబట్టి గెలిపించిండ్రు. ఈరోజు మళ్ళీ ఒక కల్వకుర్తి బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టిండ్రు. అంటే మా దగ్గర బిడ్డలు మేము గెలవద్దు. అంతకుముందు జైపాల్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్, ఆ తర్వాత గతంలో మీరు ఎంతమందిని తీసుకుంటే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే అంతా. మా ప్రాంతానికి చేసింది ఏమీ లేదు. వచ్చిండ్రు గెలిచిండ్రు పోయిండ్రు, వచ్చిండ్రు గెలిచిండ్రు పోయిండ్రు, చేసింది ఏమీ లేదు. అన్ని కల్వకుర్తే. ఆయనే చెప్పుకున్నాడు కదా ఆయనే చెప్పుకున్నాడు నేను కల్వకుర్తి బిడ్డనని. కాంగ్రెస్ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని చెప్తున్నారు. కానీ లవ్ జిహాద్ కావచ్చు, హిజాబ్ లాంటి ఇష్యూని బీజేపీ తీసుకొచ్చింది, బీజేపీ వాటిని యూజ్ చేసుకొని ఓట్లు దండుకుంటుందని చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? భారతీయ జనతా పార్టీ మీద ఒక ముద్ర వేసి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని ముద్రలు వేసినా, ఏ రకంగా ముద్రలు వేయాలని చూసినా, మొన్న ముస్లింలు అందరూ ఏకమై వేసిండ్రు అసెంబ్లీ ఎలక్షన్లలో. ఇదే పాఠం చెప్తే అందరూ కేసీఆర్కి వేయకుండా కాంగ్రెస్ రావాలని వేసిండ్రు. ఈరోజు అదే ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు ప్రేమతో లేరు. ఎందుకంటే మజ్బూరీగా వీళ్ళు మాకే వేయాలని కాంగ్రెస్ పార్టీ రోజు వాళ్ళని అంటే ఏం చేస్తున్నారు? మీరు మాకే వేయకుంటే ఇంకెవరికి వేస్తారు? బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి మీరు మాకే ఓటేయాలి, వీళ్ళు మాకే వేయకుంటే ఎవరికి వేస్తారు అనేటటువంటి ఒక ధీమాని కాంగ్రెస్ పార్టీ అహంకారపూరితంగా ఈరోజు ముస్లింలతోనే వ్యవహరిస్తూ ఉంది. అది వాస్తవంగా తెలుసుకోండి వెళ్ళి గ్రౌండ్లో. మేడం, హైదరాబాద్లో 40 ఏళ్ళ నుంచి ఎంఐఎం గెలుస్తుంది, ఓడిపోవట్లేదు. అలాంటి ఎంఐఎంని ఓడిస్తానని మీ అభ్యర్థి మాధవీలత చెబుతున్నారు. ఆమె వెనుక నిజంగా ఓడిస్తే మీకు కేంద్ర మంత్రిగా పదవికి పోటీకి వస్తారేమో ఆమె? ఇట్లాంటివన్నీ ఎప్పుడు డీకేఆర్ని ఆలోచించదండి ఒకరు పోటీకి వస్తారని. నేను రాజకీయాల్లో ఎవరు ఒకరు నాకు నిజంగా నాకు ఇది ఉంటే పార్టీ గుర్తించి ఇస్తుంది, నాకు లేకుంటే ఇవ్వదు. ఒకరు పోటీ అని నేను ఎన్నడూ కూడా ఆలోచించే వ్యక్తిని కాదు. నాకు ఇవ్వాలనుకుంటే నేను దానికి తగిన దాన్ని అనుకుంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అవకాశం ఇంకోరికి ఇవ్వాలనుకుంటే ఇస్తారు, అంతే.
తప్ప ఇట్లాంటి వాళ్ళు పోటీ వీళ్ళు నాకు అడ్డము వాళ్ళు నాకు అడ్డము అనేటటువంటి నేచరు ఏనాడు డీకే అరుణకు లేదు. మేడం ఇంకో 15 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం సమయం ఉంది. 15 రోజులు. ఈ 15 రోజులన్నా మీరు మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏం చేస్తామని చెప్తారా, లేకపోతే ఈ తిట్లు సవాళ్ళు ప్రతి సవాళ్ళతోనే? మేము మహబూబ్నగర్కి ఏం చేస్తామని చెప్పుకుంటూనే ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. సవాళ్ళు చేస్తున్నది వాళ్ళే. డీకే అరుణ ఏం చేయలేదు వాళ్ళు ఏం చేస్తారో చెప్తలేరు. డీకే అరుణ ఏం చేయలేదు చెప్తున్నది వాళ్ళు ఏం చేసినామో చెప్పుకోకుండా రోజు డీకే అరుణను తిడుతున్నది అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు. సో డీకే అరుణ పాలమూరు ప్రజలకు ఏం చేస్తానో, ఏ విధంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానో అవన్నీ ప్రజలకు హామీ ఇస్తూనే ఇవాళ ఎన్నికల మధ్యలో ప్రచారం చేస్తూ ఉంది. గద్వాలలో డీకే అరుణ శకం ముగిసింది అని అంటే మీ కమెంట్ ఏంటి? గద్వాలలో ఎట్లా ముగుస్తుందమ్మా? మహబూబ్ నగర్ పార్లమెంట్కి వచ్చేసారు కదా, గద్వాలలో కంప్లీట్గా క్లోజ్ చేసుకుని మీరు ఇటువైపు టర్న్ అయ్యారు. నేను జిల్లాలో ఉండనా? మా అత్తగారు ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోమంటారా ఎట్లా నన్ను? రాజకీయం అనేది ఈరోజు కొత్తగా లేదండి మా కుటుంబానికి. ప్రజలకు సేవ చేయడం అనేది మాకు ఒక పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడం అనేది మాకు ఉన్నటువంటి ఒక లక్షణం. భవిష్యత్తులో ఎవరు ఆ టైం వచ్చినప్పుడు ఎవరు వస్తారో రాసిపెట్టి ఇది నా వారసత్వం, వీళ్ళు ఇక్కడ ఉంటారని రాసేటటువంటి నేచర్ నాది కాదు. వాళ్ళు పని చేసుకొని మా భవిష్యత్తులో ఎవరు వచ్చి ప్రజలకు పని చేసుకోవాలి, ప్రజల మధ్యలో ఉండాలని ఆకాంక్ష ఉంటే వస్తారు, లేదు అంటే ఉండరు. నేను ఎక్కడున్నా ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తా, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కూడా పనిచేస్తాం. అరుణ్ గారు, మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో. ఎన్టీవీ వేదిక ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారు ఇవాళ డీకే అరుణను మహబూబ్నగర్ ప్రజల ముందుకు పంపించారు ఆశీర్వదించి. మహబూబ్నగర్ ప్రజలు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు 100% ప్రధానమంత్రి అయ్యేది ఖాయం కాబట్టి పాలమూరును కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. కాబట్టి మీ అందరి యొక్క ఆడపడుచుగా నన్ను మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజలకు మీ యొక్క ఎన్టీవీ యొక్క ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణతో స్పెషల్ క్వశ్చన్ అవర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.